రైట్, వాక్యంలోకి వెళ్దాం మనం. ఈరోజు అంశం ఏంటంటే, అందరూ ప్రసంగి గ్రంథం తీసి పెట్టుకోండి. ఈరోజు అంశం ఏంటంటే, జనరల్గా ప్రసంగి అంటే వైరాగ్యం, కానీ అంశం ఏంటంటే జ్ఞానం. జ్ఞానం మన అందరికీ తెలిసిన పదమే, మనందరికీ దీని గురించి బాగా తెలుసు, జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడో యాకోబు పత్రిక దాకా వెళ్తే అప్పుడు తెలుస్తుంది. అలా కాకుండా ఇనీషియల్గా మనకి దేవుని గురించిన జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలండి? బైబిల్ చదివితే జ్ఞానం వస్తా రాదా? వస్తా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి సరే. మాట మీద ఉంటారు కదా. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, వెరీ గుడ్. కరుణాకర్ సుగ్న అనేవాడు బైబిల్ చదివాడు, జ్ఞానం వచ్చిందా రాలేదా? జకీర్ నాయక్ అనేవాడు బైబిల్ చదివాడు, జ్ఞానం వచ్చిందా లేదా? సఫీ అనేవాడు చదివాడు, జ్ఞానం వచ్చిందా లేదా? మీరేమన్నారు ఇందాక? ఏమన్నారయ్యా? బైబిల్ చదివితే జ్ఞానం వస్తున్నారు. బైబిల్ చదివిన వాళ్ళకి జ్ఞానం వచ్చిందా? రాలేదు. మరి ఎలాగ ఇప్పుడు చదివే విధానం ఏంటి? వాళ్ళు బైబిలే తెలుగే చదువుతారు. అయ్యో గుర్తుపెట్టేసుకున్నారు. ఇంకా మనం అందరం వేరే చదువుతాం, వాళ్ళు గుర్తుపెట్టేసుకున్నారు. జకీర్ నాయక్ అంటే బైబిల్ తీయడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 3వ వచనం ఏముందో తెలుసా అని అన్నావు అనుకో, నువ్వు చెప్పక్కర్లేదు, నేను చదువుతానని చెప్పేస్తాడు. బైబిల్ మొత్తం మైండ్లో ఉంటుంది. షఫీ కానీ వీళ్ళందరూ బైబిల్ మైండ్లో ఉంటుంది. అయితే బైబిల్ చదివితే బైబిల్ గురించి తెలియచ్చు, బైబిల్ చదివితే దేవుడి గురించి తెలియచ్చు, అంటే అందులో ఏముందో అది తెలియచ్చు. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అంటే ఒక వచనం నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు ఏముందా పదం అక్కడ? మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానానికి అసలు ప్రారంభం ఎలా జరుగుతుందో తెలుసా? దేవుడి మీద భక్తి భయం కలిగినప్పుడు. దేవునికి స్తోత్రం. మనందరం బైబిల్ ఎలా చదివామంటే, ఎవరో ముందు దేవుని గురించి చెప్పారు. బైబిల్ లేదు అప్పుడు మనకి, దేవుడి గురించి చెప్పారు. దేవుడి గురించి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు దేవుడి మీద భక్తి కలిగింది. మనం దేవుడిని చర్చకు వస్తున్నప్పుడు, అరే మనం చర్చకు వస్తున్నాం కదా, ఇలా ఉండకూడదు అన్నమాట. చేతిలో బైబిల్ ఉండొచ్చు, ఎవరో ఇచ్చి ఉండొచ్చు, కొనుక్కొని ఉండొచ్చు, కానీ అది నువ్వు చదవలేదు. కానీ వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, లేదా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు, అమ్మో మనం క్రైస్తవులం కాబట్టి ఇలా ఉండాలని దేవుడి మీద ఒక రకమైన భయం. అమ్మో కొడతాడు చంపుతాడని భయం కాదు, దేవుడు చూస్తున్నాడు, మనం క్రైస్తవులం కదా, మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ఇలా ఉండాలి అనే ఒక భావన మనలో వచ్చింది. దేవుని యందు భయము భక్తి కలిగిన తర్వాత స్టార్ట్ చేసాం మనం బైబిల్ చదవడం. అంటే మూలం మనకు వచ్చింది. మూలం తర్వాత బైబిల్ చదివాం కాబట్టి బైబిల్ మనకేమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు బైబిల్ చదివారు కానీ వాళ్ళకి మూలం లేదు. తేడా అదే. వాళ్ళకి మూలం లేదు, మనకి మూలం ఉంది. ఏంటి ఆ మూలం అంటే దేవుని యందు భయభక్తులు. ఒకడో మొక్క చూశాడు, చాలా అందంగా ఇలా ఉండి చక్కని పువ్వులు, అద్భుతంగా ఉంది మొక్క. ఆడికి చూసినప్పుడు మొక్క నేల దగ్గర నుంచి పైకే కనపడుద్ది. ఆడు మన ఇంటి దగ్గర కూడా దీన్ని పట్టిపోదామని కరెక్ట్గా నేలకి మట్టాన కట్ చేసి పట్టిపోయి వేసుకున్నాడు ఇంటి దగ్గర. ఏమవుద్ది? ఎండిపోయి చచ్చిపోద్ది. ఎందుకని? మూలం పట్టుకెళ్ళేదాడు. ఆడు మొక్క పట్టుకెళ్ళాడు కానీ మూలం పట్టుకెళ్ళలేదు. వీళ్ళందరూ మొక్క తీసుకెళ్ళారు కానీ మూలం తీసుకెళ్ళా. తెగ చదివేసి గుర్తుపెట్టేసుకుని బట్టి కొట్టేసి రాత్రి పగలు దాని మీద బోల్డ్ అంత కసరత్తు చేశాడు. కానీ ఆడు ఏం చేశాడు తెలుసా? మూలం లేదు ఆడికి. మూలం లేకపోవడం వల్ల వారికి బైబిల్ గురించి తెలుసు కానీ బైబిల్ ఇచ్చే జ్ఞానం వారికి తెలియదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఒకడంటాడు, ఈ బిల్డింగ్ కడుతున్నప్పటి నుంచే నాకు తెలుసండి, గోతులు ఇంత లోతుకు తవ్వారండి, ఫస్ట్ నుంచి నాకు తెలుసు అంటాడు. కానీ గోతులు తవ్వడం ఫస్ట్ కాదు ఆ బిల్డింగ్కి. ఒక వ్యక్తి అనుకున్నాడు కడదామని, డబ్బులు సమకూర్చుకున్నాడు, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు, ప్లాన్ వేయించుకున్నాడు, మేస్త్రి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, అన్నీ సెట్ చేసుకుని స్టార్ట్ చేశాడు. నువ్వు స్టార్ట్ చేయడం చూసావు కానీ దాని వెనకాల మూలం ఎలా ఉంది? అలాగే బైబిల్కి సంబంధించిన జ్ఞానం మనకు రావాలి అంటే దేవుని యందు మనకేముండాలి? భయభక్తులు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, బైబిల్ చదివితే జ్ఞానం వస్తుందా రాదా? డౌట్ వచ్చేసిందేంటి? స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు అందరూనే. నిజం ఈ మాట మీద ఉంటారా?
ఆ, పళ్ళు ఎందుకు తెస్తున్నారు బయటికి? పళ్ళు ఎందుకు తెస్తున్నారు బయటికి? సరే, ఈ మాట మీద ఉంటారా మీరు? ఉంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి మళ్ళీ. ఎస్. దేవుని యందు భయభక్తులు కలిగి బైబిల్ చదివితే జ్ఞానం వచ్చి తీరుతుంది. దేవునికి స్తోత్రం. సరే, ఇంకేం లేదు కదా, ఎందుకంటే చెప్పాడు కదా అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆ మూలాన్ని మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూలం నుంచి చిన్న చిగురు వస్తుంది, అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఎంతైనా అవుతుంది. మూలము పెరిగిపోతుంటుంది, చెట్టు పెరిగిపోతుంటుంది. మూలం లేనోడు ఇంకా ఆడికి, అందుకని ఆడికి దాని నుంచి వచ్చే జ్ఞానం వాడికి అందలేదు. ఓకే, ఇప్పుడు సొలొమోను దగ్గరికి వద్దాం. సొలొమోన్ని ఎవరైనా మాట్లాడేటప్పుడు రాజైన దావీదు అంటాం, కానీ సొలొమోన్ని రాజైన సొలొమోన్ అనం. అవునా? ఏ రాజు కదా, రాజే. కానీ సొలొమోనికి అంతకంటే పెద్ద స్పెషాలిటీ ఉంది. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాం. సొలొమోను మహాజ్ఞాని. అయితే మనం గమనించాం, తాను తన జ్ఞానంతో రాసినవి ఏంటంటే సామెతలు. తన జ్ఞానంతో సామెతల గ్రంథాన్ని అతను రచించాడు. తన జ్ఞానం అంటే ఏంటి? దేవుడిచ్చింది. ఎలా సంపాదించాడు జ్ఞానాన్ని? దేవుని అడిగాడు, ఇచ్చాడు, వచ్చింది, జ్ఞానం వచ్చింది, రాశాడు. కానీ తాను పాటించకపోవడం వల్ల, అది మనం ఈ మధ్యన చూసాం, తాను పాటించకపోవడం వల్ల దేవునికి ఇష్టం లేని, దేవుడు వద్దన్న వాటిని తాను కొనసాగించడం వల్ల అతడు వృద్ధాప్యానికి వచ్చేసరికి తన భార్యలు అతన్ని విగ్రహాల వైపు తిప్పేశారు అని ఉంది. విగ్రహారాధన చేశాడు. ఇక లోకంలో పడిపోయాడు, దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి ఎదురై 2 సార్లు చెప్పినా దేవునికి లోపడలేదు. అంతటి దారుణానికి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో సామెతలు రాశాడు, కానీ అజ్ఞానిగా పడిపోయి నాశనం అయిపోయిన తర్వాత, ఆధ్యాత్మికంగా పాడైపోయిన తర్వాత, ఒకానొక టైంకి ఎప్పుడో, అంటే తాను వృద్ధాప్యంలో విగ్రహారాధన చేశాడంటే ఇంకా వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఆ వచ్చినప్పుడు తనకి, అరే నేను చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నేను పడిపోయాను, పాడైపోయాను, నేను ఏదేదో అనుకున్నాను కానీ ఇది ఏది కాదు, అసలైంది దేవుణ్ణి వెంబడించడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని పాటించుటే మానవ కోటికి విధి అనే విషయం తనకు అర్థమై రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి మార్పు పొంది అప్పుడు రాశాడు ఓ పుస్తకం. దాని పేరు ప్రసంగి. ప్రసంగి అంటే అర్థం ప్రసంగించేవాడు, అంతే. నేను ప్రసంగిని ఇప్పుడు, కానీ బైబిల్ రాసిన ప్రసంగిని కాదు, అంతే. ప్రసంగి అంటే ప్రసంగం చేసేవాడు. బైబిల్లో దాని ఒక్కదానికే ఉంది, ఆ గ్రంథానికి మాత్రమే ఇది బోధిస్తుంది అన్నాడు. ఎందుకు అంటే సొలొమోను జ్ఞాని సామెతలు రాశాడు. సొలొమోను పడిపోయిన తర్వాత అనుభవపూర్వకమైన జ్ఞానం సంపాదించాడు. ముందు దేవుడిచ్చిన జ్ఞానంతో చేశాడు, ఇప్పుడు అనుభవపూర్వకంగా దేవుడిచ్చిన జ్ఞానంతో కలిపి రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఈరోజు మీకు హోంవర్క్ ఏంటంటే, ఇంటికి పోయిన తర్వాత తప్పకుండా ప్రసంగి గ్రంథాన్ని చదవండి. ఎలా చదువుతారంటే, ఒక మహాజ్ఞాని తాను పడిపోయిన అనుభవాన్ని కలిపి తాను జ్ఞానం గురించి ఏమైనా చెప్తే, లేదా మనకి ఏదైనా ఆయన చెప్పాలనుకుంటే అది ఇంకెంత లోతుగా ఉంటుంది, అది ఇంకెంత షార్ప్గా ఉంటుంది, అది ఇంకెంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశం మీరు మనసులో పెట్టుకోండి. అది నిజమే కదా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేసాం, లేదా ఒకటేదో పని చేసాం, ప్లాన్తోనే చేస్తాం, కరెక్ట్గా ఎలా చేయాలని ప్లానింగ్తోనే చేస్తాం. కానీ అది చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, మనం ఊహించమై. ఇప్పుడు ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు, మంచి స్టేజు, జనాలందరినీ పిలిచారు, పబ్లిసిటీ చేశారు, లైటింగ్ పెట్టారు, అంతా బ్రహ్మాండంగా చేశాడు, కరెక్ట్గా ప్రసంగం జరుగుతుంది, కరెంటు పోయింది. అప్పుడు ఆడికి ఏం అర్థం అవుద్ది? మీటింగ్ పెట్టామంటే జనరేటర్ కూడా పెట్టుకోవాలన్నమాట అని అర్థం అవుద్ది. ఇప్పుడు తర్వాత మీటింగ్లో జనరేటర్ ఉంటుందా ఉండదా? ఆడు పక్కన అంటాడు, మా ఊరిలో కరెంటు పోదు అంటాడు. కరెంటు పోకపోతే వాడడం మానేద్దాం, దాన్ని మాత్రం తెచ్చి అక్కడ పెట్టుకుంటా అనుకుంటాడు. అని కూడా ఎందుకు? అనుభవం. సో ముందుది ప్లాన్గానే చేసాం, కానీ అనుభవంతో చేసినప్పుడు, అంటే దెబ్బతిని మళ్ళీ చేసినప్పుడు ఇది బాగుంటుంది. దెబ్బతిని మళ్ళీ చేసినప్పుడు మాత్రం దానికి ఇంకా పక్కా ప్లాన్తో ఉంటుంది. సో సామెతలో దేవుడు జ్ఞానం ఇచ్చి రాయించింది,
ప్రసంగి ఆ జ్ఞాని దెబ్బతిని మళ్ళా రెండో అటెంప్ట్ రాశాడు. ఆఖరి అటెంప్ట్ అది దేవుడు ఇదిగో నేను ఇదే చేయగలను, దేవుడికి ఇంకేమీ చేయలేను. సామెతలు రాశాడు, బోల్డ్ పాటలు రాశాడు, ఇంకా ఏదేదో చేశాడు. కానీ ఈ జ్ఞాని అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ అలాంటి వ్యక్తి లేడు. అలాంటి వ్యక్తి పడిపోయి పాడైపోయి దెబ్బతిని మళ్ళీ తిరిగి నిలబడి నేను చివరగా దేవుడికి చేయగలుగుతున్న సేవ ఇది మాత్రమే, ఇదే ఇవ్వగలను అని రాసిన పుస్తకం ప్రసంగి గ్రంథం. దేవునికి స్తోత్రం. 12 అధ్యాయాలు ఉంటాయి. మామూలుగా చదివేవాడికి 40 నిమిషాలు పడుతుంది. మన తెలుగులో కొంతమంది మేధావులు ఉంటారు కాబట్టి సొట్టబెట్టేసి వెనక్కి తిప్పేసి వచ్చిన మాటలు తిప్పేసి బ్యాచ్ ఉంటుంది కాబట్టి గుణించుకొని చదువుకున్న వాళ్ళు గంట పోబడుతుంది. అంతకుమించి దాంట్లో సమస్య ఏం లేదు. కాబట్టి అందరూ తప్పకుండా దానిని చదవండి. ఈరోజు కుదరకపోతే రేపైనా తప్పక చదవండి. అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే సొలొమోను వైరాగ్యం కోసం చాలా రాశాడు. ప్రసంగి అనగానే మన మైండ్లోకి వచ్చేదే వైరాగ్యం. అంత వ్యర్థం, ఇదెందుకు రా వేస్ట్, అదెందుకు పట్టుకెళ్తావు వింటారు నువ్వు అంటాడు. లేదు, నేను చాలా మంచిగా బతికాను దేవుళ్ళో, నేను చచ్చిపోయినప్పుడు నా ఫంక్షన్ చాలా బాగా చేయాలి, నాకు చాలా మంచి సమాధి కట్టాలంటే సొలొమోను అంటాడు అది నువ్వు వ్యర్థమే అంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సమాధి బాగా కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అంటాడు. వెరీ సింపుల్గా ఉంటాయి పాయింట్స్ అన్నీ, చాలా డీప్గా ఉంటుంది. అయితే వైరాగ్యంతో పాటు జ్ఞానం గురించి అత్యవసరమైన సంగతులు దేవుడు ప్రసంగి గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం విషయంలో అత్యవసరమైన సంగతులు అంటే జ్ఞానం గొప్పదనం చెప్తాడు. జ్ఞానం యుద్ధాయుధాల కంటే గొప్పదంటాడు. ఫైట్ చేసి గెలవచ్చు కానీ అంతకంటే జ్ఞానం గొప్పదంటాడు. జ్ఞానం ద్రవ్యం ఆశ్రయించదగింది, జ్ఞానం ఆశ్రయించదగింది. అంటే డబ్బును ఆశ్రయించవచ్చు, జ్ఞానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. తేడా ఏంటంటే ద్రవ్యం ప్రాణాన్ని రక్షించలేదు కానీ జ్ఞానం ప్రాణాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా. జ్ఞానం ప్రాణాన్ని రక్షిస్తుంది అంటాడు. చాలా అంటే జ్ఞానాన్ని పెద్ద మాటలతో హైలైట్ చేయడు, బట్ ప్రాక్టికల్గా మన లైఫ్లో జ్ఞానం మనల్ని ప్రాణ ప్రమాదాల నుంచి తప్పిస్తుంది, మనల్ని ఇబ్బందుల నుంచి తప్పిస్తుంది, సమస్యల నుంచి తప్పిస్తుంది, సమస్యల నుంచి చక్కబెడలేదాగా చేస్తుందని ఇలాంటి విషయాలు మనకు చెప్తాడు. సో జ్ఞానం విషయంలో మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే జ్ఞానం వల్ల వచ్చే సమస్యలు రాశాడు ఇందులో. అవి సామెతల్లో ఉండవు. సామెతల్లో జ్ఞానం గురించి చెప్పాడు, ప్రసంగిలో జ్ఞానం వల్ల వచ్చే సమస్యలు చెప్పాడు, ఆ తర్వాత జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పాడు. ఈ 2 అంశాలు చూద్దాం. జ్ఞానం చాలా గొప్పది, అది సామెతలో చెప్తుంది, ప్రసంగి చెప్తుంది. కానీ జ్ఞానం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుకుంటే ఎలా ఉంటాడు అనే 2 విషయాలు మనం ఈరోజు చూడబోతున్నాం. జ్ఞానం వల్ల వచ్చే సమస్యలు తెలుసుకోవాలి, ఎందుకంటే మనం చాలా చదువుతున్నాం, చాలా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ జ్ఞానం వల్ల వచ్చే సమస్యల్లో మనం పడకూడదు. అలాగే అసలు మనం జ్ఞానులు అయ్యామా లేదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి ప్రసంగి గ్రంథ ప్రకారం ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మళ్ళా చెల్లిద్దాం. హల్లెలూయా. జ్ఞానానికి మూలం ఏంటండి? యెహోవా యందు భయభక్తులు. కొన్ని సంవత్సరాల క్రితం పీడి సుందరరావు అనే అతను 25 సంవత్సరాలు బైబిల్ చదివి తను అనుకున్నాడు బైబిల్ చదివితే జ్ఞానం వచ్చింది అనుకుని నేను జ్ఞాని అన్నాడు. జ్ఞానం వచ్చిందా? కింద జ్ఞానం వచ్చేసింది, దయ్యముల జ్ఞానం ఉన్నది బైబిల్లో. ఆయన శిష్యులు కూడా తెగ చదివేశారు బైబిల్. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది అనుకున్నారు. కానీ మూలం లేకుండా జ్ఞానం రాదు. చూడడానికి మట్టి మీద చెట్టు ఉన్నట్టు ఉంటుంది, కానీ మట్టి కింద దానికి మూలం ఉంది కాబట్టే మట్టి మీద చెట్టు బతికింది. వీళ్ళు బైబిల్ చదివితే జ్ఞానం వచ్చేద్ది అనుకుని ఎరగ చదివేస్తున్నారు. కానీ దేవుని మీద భయము, దేవుడంటే భక్తి, ప్రార్థన, దేవునితో ఒక అనుబంధం, దేవుని సహాయంతో నడవడం, ఇలాంటివి దేవుడు చూస్తున్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలనే భయం, ఇవేమీ లేనివాడు మట్టి పైన ఒక కాండాన్ని తెచ్చి మోపి ఇది కూడా మొలుస్తుంది అనుకునే జ్ఞానమే తప్పదే జ్ఞానం కాదు. ఎందుకంటే జ్ఞానానికి మూలం దేవుని మీద మనకు ఉండాల్సిన భయభక్తులు. అవి పోయిన రోజున ఆ జ్ఞానం అంతా కూలిపోద్ది. సొలొమోను ఎందుకు పడిపోయాడు? మహాజ్ఞానే, కానీ మొదలు నరికేసుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు విడిచిపెట్టినప్పుడు అతని జ్ఞానం అతనికే కీడు చేసింది, నష్టం చేసింది తప్ప అతనికి ఏ విధమైన మేలు జరగలేదు.
సరే, ఈరోజు మన స్టడీ, మన ఆలోచన, మన ధ్యానం ఏంటంటే జ్ఞానం వల్ల వచ్చే సమస్యలేంటి, ఏ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిని జ్ఞాని అని అనుకోవచ్చని బైబిల్లో ప్రసంగి చెప్తున్నాడు అనే విషయాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇంకా గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. రైట్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ముందు మనం సైడ్ ఎఫెక్ట్లే చూద్దాం, జ్ఞానం వల్ల వచ్చిన నష్టాలు చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. ఏమనుకున్నాడంట? యెరూషలేములో కానీ చుట్టుపక్కల కానీ నాకంటే జ్ఞానం ఎవరు లేరనియు, జ్ఞానము విద్యను నేను సంపూర్ణంగా అభ్యసించానని తను అనుకున్నాడంట. సరే, బిగినింగ్కి వెళ్దాం. బిగినింగ్లో సొలొమోనుకి ఏమీ తెలీదు, ఏమీ రాదు. ఆ టైంలో దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి ఏం కావాలి అని అడిగితే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇయ్యి ప్రభువా అని అడిగాడు. అంటే అతని దగ్గర జ్ఞానం లేదనే కదండి అర్థం. నాకు పెళ్లి చేయంటే అర్థం ఏంటి? ఆడికి భార్య లేదని అర్థం. నాకు జ్ఞానం అని అడిగాడంటే అర్థం ఏంటి? జ్ఞానం లేదని అర్థం. నిజమే, జ్ఞానం లేదు తన దగ్గర. అడిగితే దేవుడు ఇచ్చాడు. ప్రారంభం అంతా ఏమనుకున్నాడంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. పడిపోయేటప్పటికి ఆలోచన ఏంటో తెలుసా? నేను అందరికంటే జ్ఞానిననియు, నేను జ్ఞానాభ్యాసాన్ని విద్యాభ్యాసాన్ని సంపూర్ణంగా చేశాననియు అనుకున్నాను. అంటే జ్ఞానం ఎవరిదనుకున్నాడు? తనదనుకున్నాడు. నేను సంపాదించాను అనుకున్నాడు, నేను కష్టపడ్డాను అనుకున్నాడు, నేను ప్రయాసపడ్డాను అనుకున్నాడు. అదే అతని పతనం యొక్క మొదటి మెట్టు. జ్ఞానం యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నేర్చుకునేటప్పుడు నాకు నేర్పు అని అడుగుతుంది జ్ఞానం. ఆ వ్యక్తి అలా ఉంటుంది స్వభావం. ఏదైనా ఒక 2 విషయాలు 3 విషయాలు నేర్చుకోగానే కొవ్వు మీదడ దొరికినట్టు ఆనందపడిపోతుంటాం. ఆ విషయాలు ఎవరి ద్వారా విన్నా లేదా మనం చదువుతున్న మహానందం, జ్ఞానం, ఆనందం. ఇంకా అలాంటి మాట వినగానే మోకరించేసి, ప్రభా ఈ విషయం నాకు తెలియపరిచేవా, ప్రభా ఇలాంటి మెసేజ్ వినగలిగేవా, నీకు స్తోత్రాలని దేవుని స్తుతించేసుకుంటూ ఉంటాం. జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుణ్ణి గొప్ప చేసేలాగా మనం తగ్గిపోయేలా చేసింది. అలా జ్ఞానం పెరిగింది మనలో. జ్ఞానం పెరిగిపోయిన తర్వాత అతడు ఆ జ్ఞానాన్ని చూసుకున్నాడు, నాకేమొచ్చో చూసుకున్నాడు అనుకోండి. అక్కడి నుంచి బైబిల్ ఎలా చెప్తుంది? జ్ఞానము ఉప్పొంగజేయును. ఏం చేస్తాట? దాన్ని చూసుకుంటే, మనం సంపాదించిన జ్ఞానాన్ని, సంపాదించిన తెలివిని చూసుకోగానే ఈసారి ఉప్పొంగుదల స్టార్ట్ అవుద్దంట. నేను సంపాదించాను, నాకు తెలుసు, నాకు వచ్చు, నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, నేనేం సాధించానంటే అని తనను తాను పొగుడుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్న చాలామంది ఈ ఐటమ్స్ ఉన్నాయి. విజయప్రసాద్ రెడ్డి అని, తర్వాత కిరణ్ పాల్ అని, తర్వాత జేమ్స్ అని, పిడి సుందరం అని, వీళ్ళందరూ ఈ ఐటమ్స్ అన్నీ ఏంటంటే, వీళ్ళందరూ ఎవరు అంటే తమ దగ్గర ఉన్నది తాము సంపాదించుకున్నాం అని ఉప్పొంగుతున్న పరిస్థితి. పొంగిపోయి అది పతనానికి మొదటి మెట్టు. నాకు వచ్చు, ఇది నా తెలివి, నా జ్ఞానం, నేను సంపాదించుకున్నాను, నేను జ్ఞానిని, నేను వాళ్ళకంటే జ్ఞానిని రాశాడన్నమాట. యెరూషలేములో అందరికంటే నేను జ్ఞానమును సంపాదించుకున్నవాడిననియు, నేను జ్ఞానిననియు, నేను జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాననియు. రంజిత్ అన్నాడు ఒకసారి అన్నమాట, నాకు బైబిల్ అంతా మొత్తం తెలిసిపోయింది అన్నాడు. కానీ అతని బిహేవియరు, అతని మాటలు, అతని ప్రసంగాలు చూస్తుంటే ఏంట్రా ఎంత లో నాలెడ్జ్ ఉందంటే తనకు అనిపిస్తుంది. ఎంత లో నాలెడ్జ్ ఉందా అంటే, బైబిల్ గురించి ఎంతో తక్కువ తెలుసు అని అనుకుంటున్న మనకే అతను అంతకంటే తక్కువగా కనపడ్డాడంటే దానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి బహుశా అతనికి చాలా తెలిసినవాడు అయి ఉండొచ్చు, బైబిల్లో ఎక్కడ ఏదైనా అడిగితే చెప్పగలిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ బైబిల్ ఇచ్చే జ్ఞానం ఉందే అది లేదు. ఎందుకంటే జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానం సులువుగా లోబడినది, పవిత్రమైనది, సమాధానకరమైనది, వేషధారణ లేనిది, పక్షపాతం లేనిది అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆ క్వాలిటీలు లేనప్పుడు అది వాళ్ళ
పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. నేను అని అనుకున్నాడు. ఇది మొదటిది. మనలో ఎవరైనా ఓ ప్రసంగం చేసో, లేదంటే ఓ 4 పాటలు పాడో, లేదంటే 4 ఊర్లో మనం సువార్త చేసో, లేదంటే చర్చికి ఏదన్నా కొనిచ్చో, నేను అని అనుకున్నారు కనుక అది మీ నాశనం యొక్క మొదటి అడుగు. గొప్పలు చెప్పుకోవడం, గొప్ప చేసుకోవడం, పొంగిపోవడం, మనకేదో వచ్చని రైలు అయిపోవడం, ఇది డెఫినెట్ పడిపోవడానికి. అది పడిపోవడానికి తప్ప అది నిలబడడానికి కాదు. ఎప్పుడూ దేవుని యొక్క భయం, దేవుని సహాయం అడుగుతూనే దాన్ని కలిగి ఉంటూనే మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఫ్రైడే డిబేట్ జరిగింది కదా, శుక్రవారం నాడు పరలోక తల్లి వాళ్ళతో. డిబేట్కి వెళ్ళే ముందు నాకు మెసేజ్లు, నా పక్కన వాళ్ళు నాతో మాట్లాడడం, డైనోసార్ మేక మీద పడిపోయినట్టు పడిపోతావు మరో చెప్పావు కదా అని ఒకడు, సింహంలా గర్జించేస్తావు నువ్వు ఒకడు, ఆడైపోయాడని ఒకడు మనోళ్ళు. ఇంకొకరు అంటారు, అన్నా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, మా ముందు నువ్వు ఉన్నావు కదా అని ఒకడు. నేను అడిగిన చూస్తే నీ ముందు దేవుడు ఉన్నాడన్నా, మా ముందు నువ్వు ఉన్నావు. నా లోపల ఏంటో తెలుసా, దబ్ 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 అని కొట్టుకుంటుంది. ఏంటంటే దేవుని పక్షంగా వెళ్తున్నావు. ప్రభు నువ్వు సహాయం చెబితే నేనేమీ చేయలేను, అది నాకు తెలుసు. నువ్వు సింహం అనగానే నేను వెళ్ళి గాండ్రించాను అనుకో, అక్కడ ఏం పని అవుతుంది, గాండ్రితే అవుతుంది. అక్కడ ఆడు ఎటు నుంచి వస్తాడు, రాగానే టప్పని మళ్ళీ వాళ్ళ మీద ఒకటి వేయాలి. అది ఎక్కడి నుంచి తెస్తా మళ్ళీ దేవుడే ఇవ్వాలి. ఈలోపు ఇంకో మూల నుంచి వస్తే టప 2-3 పాయింట్లు 4-5 పాయింట్లు పాడేయాలి ఆడి మీద. అది ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఏ మూల నుంచి వస్తాడో తెలియదు. మనం చెప్పినప్పుడు ఆడు ఏ యాంగిల్ నుంచి తప్పించుకోవడానికి వెళ్తాడో తెలియదు. డిబేట్ అనేది అదేమి స్క్రిప్ట్ కాదు, ప్లాన్ కాదు, ఏమనుకున్నట్టు ఉండదు. అది అటుపక్క టాలెంట్ తెలియదు, అటుపక్క పర్సన్ ఎవరో తెలియదు, అతను ఎప్పుడూ చూడలేదు. సో ఇలాంటి ఒక కండిషన్లో ఒకరిని ఫేస్ చేయాలి. మనం ఇంతకుముందు డిబేట్లు చేసాం, లేదా వీళ్ళ మీద పని చేసాం అని నేను ఏం పర్లేదు అన్నాను అనుకో, పోయినట్టే ఆ రోజు పోయినట్టే. నీకు వచ్చి ఉండొచ్చు, కానీ దానికి కారణం దేవుడనే దృష్టి నీలో ఉంటే దేవుని మీద భయము, దేవుని సహాయాన్ని ఆశించుట అనేది నీలోంచి తొలగిపోదు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి స్టెప్, ఒక వ్యక్తి జ్ఞానమును సంపాదించుకున్న తర్వాత నేను జ్ఞానిని, నేను తెలివైన వాడిని, నేను మామూలుని కాదు అని అనుకున్నావు, అదే నీ పతనానికి మొదటి మెట్టు, నువ్వు పడిపోవడానికి మొదటి మెట్టు. ఇది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ మొదటిది. రెండోది 17వ వచనం, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. ఏం చేశాడట, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. రెండో సమస్య ఏంటంటే, జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా చాలా తెలుసుకుందాం అని అనుకుంటాడు. ఇంకా చాలా తెలుసుకుందాం, ఇంకా చాలా సాధించేద్దాం అని అనుకుంటాడు. అనుకుని దాని గురించి, ఇప్పుడు నిజంగా ఆవిడు జ్ఞాని బాగానే ఉంది, ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ముందే ఎవరిని అడిగాడో, అంతే కదా, ముందే ఎవరిని అడిగాడో ఆయన దగ్గర వెళ్ళి, ప్రభువా మతిహీనత వెర్రితనం అంటే ఎలా ఉంటాయో అవి కూడా నాకు తెలిసేయి అని అడిగితే, అవి ఎలా ఉంటాయో అవి పాటించేవాడు ఏమైపోతాడో చెప్పుండేవాడు. ఇంకొక అధ్యాయం యాడ్ అయి ఉండేది సామెతల్లో, లేదా ప్రసంగిలోనే మతిహీనుడు ఎలా ఉంటాడు, వెర్రివాడు ఎలా ఉంటాడని ఉండేది. అసలు ప్రసంగి పుస్తకం పనే లేదు, ఎందుకంటే జ్ఞానంతో ఉన్నప్పుడు చెప్తున్నాను. ఇది పడిపోక ముందు జరిగిన విషయం. పడిపోక ముందు ఫస్ట్ ఏమనుకున్నాడు, నేను మహాజ్ఞానిని, అంత జ్ఞానం నాకు వచ్చు అని అనుకున్నాడు. అందుకని జ్ఞానం అంతా అయిపోయింది కదా, ఈసారి వెర్రితనం గురించి తెలుసుకుందాం అనుకున్నాడు. చూడండి తెలివితేటలు. జ్ఞానం సంపూర్ణం అయిపోయింది, ఇక తెలుసుకోవడానికి ఏముంది, వెర్రితనం గురించి తెలుసుకుందాం అని అనుకున్నాడంట. మతీయనత గురించి తెలుసుకుందాం అని అనుకున్నాడంట. అనుకుని దాని మీద మనసు నిలిపాడట, తెలుసుకుందాం దాని గురించి. జ్ఞానం కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు, కానీ అది అయిపోయింది అనుకుని ఇంకా ఏదో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈసారి తన మీదో లేదా ఇంకొక దాని మీద ఆధారపడ్డాడు. నేను మీకు ఇవ్వాలనుకున్న సలహా ఏంటంటే, నువ్వు బైబిల్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదివేశావు. 6వసారి బైబిల్ చదివేటప్పుడు దీంతో పాటు సార్ ఆ పుస్తకాలు బాగుంటాయటని పుస్తకాలు చదివేసి, ఆ ప్రసంగాలు బాగుంటాయంటని, ఇది బైబిల్ గురించి తెలుసుకోవడానికి ప్రసంగాలు ఎక్కువ వినేసి, అధికంగా పుస్తకాలు చదివేసి అలా వెళ్ళిపోయావనుకో, నీకు వచ్చేది ఏంటో తెలుసా, మతీయనత వస్తుంది. బైబిల్ చదువుతూ ఆ బైబిల్ని అర్థం చేసుకోవడానికే కొన్ని పుస్తకాల సహకారం కావాలంటే,
బైబిల్ చదువుతూ దేవుణ్ణి సహాయం అడుగుతున్నావు. ఇంకా ఎవరైనా భక్తిపరులు రాసింది ఏదన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే చూడు, ఎక్కువ మంది ప్రొఫెసర్లు, మేధావులు, జ్ఞానులు దారి తప్పి ప్రస్తుతం బోధించడానికి కారణం ఏంటో తెలుసా? పుస్తకాలు. పుస్తకాలు, రచయితలు. మొన్న ఒక వీడియో పెట్టారు నాకు ఎవరు. ఆ వీడియోలో ఒక ఆయన మాట్లాడుతూ దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా పెద్ద ప్రొఫెసర్లు అనమాట, బాగా పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళు. వాళ్ళకి బైబిల్ 10 సార్లు చదివితే ఎవరో ఒకరు పుస్తకాలు రాస్తారు కదా, 20-30 సార్లు చదువుతారు వాళ్ళు. వాళ్ళ రూమ్లో బైబిల్ 2 ఉంటాయి, పుస్తకాలు 200 ఉంటాయి వాళ్ళ దగ్గర. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు కొంతమంది దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, వీటి మీద పెడుతున్నారు. అసలు మేము చెప్తున్నాం, చాలా ఆలోచించి చెప్తున్నాం, చాలా పరిశోధన చేసి చెప్తున్నాం. బైబిల్ మాత్రం చదవండి, వాక్యం మాత్రం చదవండి, ఈ దేవుని శక్తి జోలికి వెళ్ళొద్దు. అది చెప్తుందా బైబిల్? నువ్వు అన్ని సంవత్సరాలు బైబిల్ చదివి అందులో దానికి సంబంధించి ఒక రెఫరెన్స్ తీయగలరా? ఒకే ఒక్క రెఫరెన్సు, దేవుని శక్తి అవసరం లేదు, దేవుని వాక్యం మాత్రమే అవసరం అని బైబిల్ దగ్గరికి వెళ్ళి రెఫరెన్స్ ఎదుగుదాం అనుకుంటే రెఫరెన్స్లు ఏం చేస్తాయంటే ఎర్రకొడేస్తాయండి. అవి ఎదుగుదామని ఓపెన్ చేస్తే దేవుని రాజ్యం మాటల్లో లేదురా, శక్తిలో ఉంది కదా, ఈ గోప పగిలిపోద్ది. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ అందులో ఆనందం అంటే ఆ గోప పగిలిపోద్ది. దేవుడు బోధకులను ఏర్పాటు చేశాడు, అద్భుతాలు చేసేవాళ్ళని ఏర్పాటు చేశాడు, స్వస్థతలు చేసేవాళ్ళని ఏర్పాటు చేశాడు అనగానే ముఖం పగిలిపోద్ది. నువ్వు ఓపెన్ చేసి కొత్త నిబంధన అపోస్తుల కార్యాలు తీసి చదువు. అపోస్తుల కార్యాలు చదువుతుంటే, పత్రికలు చదువుతుంటే అక్కడ ఏమైనా ఉంటుందంటే వాక్యం ముఖ్యం అని చదువుతుంటే అక్కడ అంటాడు ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. అమ్మో, తర్వాత భాషలో ఆటంకపరచొద్దు అంటాడు. ఒప్పుకుంటుందా వాక్యం? ఒప్పుకోదు వాక్యం. కానీ ఏం ఒప్పుకుంటుందో తెలుసా? పుస్తకాలు ఒప్పుకుంటాయి. పుస్తకాల దగ్గరికి ఎందుకు వెళ్ళి తెలుసా? బైబిల్ అయిపోయింది అనుకున్నాడు. బైబిల్ అయిపోయింది. ఈసారి వాళ్ళు ఏం చేశారు? అధికంగా చదవద్దు, ఎక్కువ వాటి మీద పడిపోవద్దు. మన వాళ్ళు చదవరు, అంత సీన్ లేదు. కానీ మన వాళ్ళకి నేను రాసిన పుస్తకాలే చదవలేని బోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే మంచి కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు కనుక మారు మనసు వచ్చేసి ఒక 5 సార్లు 6 సార్లు బైబిల్ చదివేసిన తర్వాత పుస్తకాల షాపులకు పోయి అది ఆయన ఉందండి, ఈ రచయిత ఉందండి, వాళ్ళు ప్రసంగం చేస్తే 10 మంది పేర్లు ఎత్తారు. 10 మంది. జాన్ కెల్విన్ ఏమన్నాడంటే, పౌలు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే, అవి కాదు అక్కడ. జాన్ కెల్విన్ ఏమన్నాడంటే, ఆయన ఏదో పదాలు వాడుతుంటారు, ఆ పదాలు తెలుగు కూడా మనకు అర్థమవుతుంది. తెలుగు పదం అర్థం చేసుకోవడానికి తెలుగు డిక్షనరీ చూడాలి. ఇంగ్లీష్ పదం చెప్పినా సరే మనవాడు ఇంగ్లీష్ వాడరు, మనవాడు ఇంగ్లీష్ వాడరు, మనవాడి తెలుగు వాడరు. ఎందుకంటే వాళ్ళ మేధావులు, కానీ బైబిల్ మేధావులు కాదు. సొలొమోన్ ఏం చేశాడో తెలుసా? రెండవసారి జ్ఞానం పెంచుకోవాలనుకున్నప్పుడు దేవుడిచ్చేది అయిపోయింది, జ్ఞానం సంపూర్ణం అయిపోయింది అనుకున్నాడు. జ్ఞానం సంపూర్ణం అవ్వదు. అది నేర్చుకునే కొద్దీ దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు, అది వస్తూనే ఉంటుంది. అది జ్ఞానం యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం. అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా అయిపోయిందని అనుకున్నామా ఇన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అది అవదు కాబట్టి మేము ధైర్యంగా నిలబడతాం. అది ఆ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ ఏం చేయాలి? ఒకటో సంవత్సరం చేసిన ప్రసంగాల నుంచి రిపీట్ చేసుకుని కొట్టుకోవాలి. అది అవ్వనది కాబట్టే దేవుడు జ్ఞానాన్ని మనకే పంచుతూనే ఉంటాడు. ప్రభువుకి మహిమ, హల్లెలూయా. అది అయిపోయింది అనుకుని, బైబిల్ నుంచి దేవుడి నుంచి వచ్చేది అయిపోయింది అనుకుని ఇంకొక చోట నుంచి సంపాదించుకోవడానికి, లేదా తాను కష్టపడి సంపాదిద్దామని పరిశోధన చేసాం. నేను ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు కదా. మీరు ఏం చేస్తారని అనుకో, నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతానండి, ఈవినింగ్ అంతా స్టడీ అండి, బైబిల్ స్టడీ చేసి సబ్జెక్టులు తయారు చేస్తుంటానండి, బైబిల్లోంచి అంశాలు రెడీ చేస్తాను. ఇలాగ ఎవరు చెప్పినా సరే నాకు అర్థమైపోద్ది, ఇదంతా ఇది నంబబూసిది ఏం ఉండదు అక్కడ. ఎందుకంటే నేను చదువుతానండి, బైబిల్తో దేవుడితో గడుపుతానండి, దేవుడు నాతో మాట్లాడతాడండి, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం అనుకుంటాడు. నేను స్టడీ చేస్తుంటానండి, నేను రెడీ చేస్తుంటానండి, ఎవరన్నా వాక్యాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను ఇస్తుంటానండి, అలా చెప్తాను. ఒకసారి ఒక అతను నాతో మాట్లాడుతున్నాడు, పెద్ద అతనే మాట్లాడుతా, మొన్న ఒక సబ్జెక్ట్ ఇచ్చాను బ్రదర్ అన్నాడు. ఏంటండి అన్నాను. మన ఆశ ఏంటి? అదేమన్నా మంచి పాయింట్ అయితే మన చర్చలో చెప్పేసుకుందాం, లేదా ఒక పాయింట్ నేర్చేసుకుందాం అని మన ఆశ ఉంటుంది. ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేది, ధర్మశాస్త్రం వల్లే పాపం వచ్చింది బ్రదర్, ధర్మశాస్త్రం ముందు పాపం లేదు, ధర్మశాస్త్రం వల్లే పాపం వచ్చిందని చిన్న సబ్జెక్టు. అంటే రిఫరెన్స్ ఏమంటే ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకంలో ఉండేను అన్నాడు. నేనన్నా అయితే ఆదం పాపి ఎలా అయ్యాడంటే అలా చూశాడు. మరి అప్పటి లోకాన్ని ఎందుకు చంపేశాడంటారండి? దేవుడు పాపం చేశారనే కదా, మరి పాపం లేదంటారు ఏంటంటే ఎలా చూసి.
మరి అలా ఎందుకు ఉందంటారు బ్రదర్? నువ్వు స్టడీ నువ్వు వేరేగా స్టడీ చేసావు. నువ్వు ఎలా స్టడీ చేసావు అంటే నీ మనసు నిలిపి అది నేను చెప్తుంటా. నేను మతీహీనతను వెర్రితనమును అభ్యాసం చేయుటకు నా మనసు నిలిపితే అన్నాడు. దేవుణ్ణి అడగచ్చు కదా, దేవుణ్ణి అడగచ్చు కదా అని సొలొమోన్ అంటే ఏమందులో తెలుసు, ఆ రోజు దేవుడి దగ్గర నుంచి రావాల్సిందంతా సంపూర్ణం అయిపోయింది, ఇక దేవుడు ఇవ్వగలిగేది లేదు, మనమే సంపాదించాలి అని అనుకున్నాడు. బ్రదర్, ధర్మశాస్త్రం వచ్చింది కనుక కాదండి, వచ్చినదనుక. అంటే ధర్మశాస్త్రం రాకముందే పాపం లోకంలో ఉందని అర్థం అండి. తెలుగులో మనం వాడని ఒక పదం ఉంది అక్కడ, అంతే. మీరు ఆలోచించాలి కదండి ఇదంతా. అంటే నేను ఈసారి ఇంకోలాగా స్టడీ చేస్తాను బ్రదర్ అంటే అప్పుడు కూడా స్టడీ చేస్తాడట, దేవుణ్ణి అడగడట. అప్పుడు కూడా ఇంకోలాగే స్టడీ చేసి ఇంకోలాగే సబ్జెక్ట్ రెడీ చేస్తాడట. అదే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ మనసు నిలపకో. నీవు ఏదైనా తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి నీ మనసు నిలపక, అది మాత్రమే నిలపకో. నీ మనసు నిలపడంతో పాటు ప్రభువా నువ్వు నాకు బోధించు, ప్రభువా నువ్వు నాకు తెలియచేయి. ఎందుకంటే కొరింథీ పత్రికలో స్ట్రైట్గా రాశాడు, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు దేవుని ఆత్మకే తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. హల్లెలూయా. కొరింథీ రాసిన మొదటి 2 అధ్యాయాల మాట రాశాడు, దేవుని ఆత్మకే తప్ప ఎవ్వరికి తెలియదు. బైబిల్లో ఉన్న విషయాలు దేవుని ఆత్మకే తెలుసు. అందుకని మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు నాకు సహాయం చేయి, ఇదేంటో నాకు చెప్పు, దీన్ని నాకు నేర్పించు అని మనం ఎప్పుడైతే అడుగుతున్నామో అప్పుడు తప్పక దేవుడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. సో రెండవ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? నేనే మహాజ్ఞాన్ని అనుకోవడం మొదటి మెట్టు నీ నాశనానికి. రెండవ మెట్టు ఏంటంటే, నువ్వు ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడానికి దేవుడి మీద ఆధారపడకుండా, బైబిల్ మీద ఆధారపడకుండా, పుస్తకాల మీదో మనుషుల మీదో లేదా కాలేజీల మీదో ఆధారపడి అవేదో నీకు జ్ఞానం నేర్పుతాయని నీ మనసు దాని మీద నిలిపావా, అది నీ రెండవ పతనం. నువ్వు ఎక్కడికి వెళ్ళానో నేర్చుకో, ఏదైనా నేర్చుకో, దేవుని ఆత్మ సహాయం వలన మాత్రమే తప్ప నీ మనసు నిలిపి నువ్వేదో సాధిద్దామనుకోకు. నెంబర్ 3, జ్ఞానం వల్ల వచ్చే థర్డ్ సైడ్ ఎఫెక్ట్, మూడవ సమస్య 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా, అంటే ఇంకా పడిపోలేదు, పడిపోయిన టైంలో కదా మనం చదువుతుంది. ఇప్పుడు ఎదరేమో పడిపోయిన తర్వాత జరిగే విషయాలు ఉంటాయి. ఎలా పడిపోయాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. నేను ఎలా చెడిపోయానంటే అని చెప్తూ 3వ స్టెప్ ఏం చేశాడంటే, నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలెనని తలచి ఒక కోరిక పుట్టిందంట. దేన్ని బట్టి హ్యాపీ ఫీల్ అవుతున్నారో జనం అని అనుకున్నాడట, తెలుసుకోవాలనుకున్నాడట. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటేనే. ఎలా చెడిపోయాడంటే, మూడోది జ్ఞానాన్ని అనుసరిస్తుండగా ఒక ఐడియా వచ్చిందంట. ఐడియా వచ్చి లోకస్తులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఏదో మారువేషంలోనే ఎవరినో పంపితే, రాజా వారు శుభ్రంగా మందు తాగి ఎక్కడ పడితే అక్కడ దొర్లుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, గెంతులు వేస్తున్నారు, వ్యభిచారంలో ఎంజాయ్ చేస్తున్నారు మన రాజ్యంలో. ఎందుకంటే సినిమాలు ఉన్నాయి, అప్పుడు క్రికెట్ ఉందా, బెట్టింగ్లు ఉన్నాయి, ఏమీ లేవు. అప్పుడు ఏంటంటే మందు, వ్యభిచారం ఇవే ఉన్నాయి, లేదా జోదం, ఇంకేమీ లేవు వాళ్ళకి. సో వీటిలో ఎంజాయ్ చేస్తున్నారంటే తన మనసులో అనుకున్నాడంట, ఏమనంటే మందు తాగి ఎంత హ్యాపీగా జనాలు ఉంటున్నారంటే దాంట్లో ఏముందో గ్రహించాలనుకున్నాడట. దాంట్లో ఏముందో గ్రహించాలి అసలు. తాగి ఎందుకు అంత జ్ఞానం వచ్చేసి కదా మనకి, తను అనుకున్నది. మనకు జ్ఞానం అంతా వచ్చు, నేను 2 సార్లు తాగుతాను, 3 సార్లు తాగుతాను, 30 సార్లు తాగుతాను, మనమేం వ్యసనపరులు అయిపోయాము, 2 4 పెళ్లి చేసుకుంటే మనమేం దారి తప్పుపోము. ఎందుకంటే మనం జ్ఞానం కలిగిన వాళ్ళు, మనకు ముందు కానీ మనకు తర్వాత కానీ మనలాంటి వాడు ఎవడో లేడు, జ్ఞానాభ్యాసం సంపూర్ణం అయిపోయింది కాబట్టి మనల్ని ఏదీ చేయలేదని మంచి మందు తెప్పించుకుని తాగితే తల ఎలా తిప్పుతుందో, బుర్ర ఎలా ఊపుద్దో, వాయిస్ సౌండ్ ఎలా పెరుగుద్దో, పొగరు ఎలాగ వస్తుందో, కింద పడి ఎలా దొలుతారో చూసుకున్నాడంట 2 సార్లు 3 సార్లు. 4వ రోజు వాళ్ళు ఈరోజు కూడా తాగుదాం, మనకేమన్నా అలవాటు అవుద్ది ఏంటి అని అనుకున్నాడు. 5వ రోజు కూడా అలా అనుకున్నాడు. 6వ రోజుకి తాగుబోతే అయిపోయాడు. అంతే. తన జ్ఞానాన్ని దేని మీద ప్రదర్శించాలనుకున్నాడు? లోక సంబంధమైన వాటి మీద ప్రదర్శించాలనుకున్నాడు.
అంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది, నరాల మీద ఎలాంటి యాక్టివేషన్ చేస్తుంది, ఇది మనిషి బిహేవియర్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వీటన్నిటినీ పరిశోధన చేద్దామని తాగాడట. మందు మీద ఆశతో తాగలా, అర్థమైందా? పరిశోధన చేద్దామని తాగాడు. తాగితే అది ఎలా ఉంటుంది, అది నువ్వు దాన్ని పట్టుకోనంత వరకునే అది నిన్ను పట్టుకోదు. నువ్వు దాన్ని పట్టుకున్న తర్వాత నువ్వు వదిలేద్దామన్నా అది నిన్ను వదులుతుంది ఏంటి, వదలదు. అదే వ్యసనం యొక్క ప్రత్యేకత. నువ్వు దాన్ని పట్టుకోనంత వరకు అది నిన్ను పట్టుకోదు. ఏ సిగరెట్ పెట్టి దీన్ని కాల్చు అంత కాలిస్తే పోతామని ఉంటుంది దాని మీద, అది నిన్ను పట్టుకోదు. నువ్వు దాన్ని పట్టుకున్నావా అది నిన్ను వదలదు, అది నువ్వు పోయేదాకా వదలదు, అలా అయిపోతావు. కానీ ఊహించలేదు, వెళ్ళి తాగాడు. తాగి తన జ్ఞానాన్ని పరిశోధనలో పెట్టాడు, రాసి ఉంటాడు. ఫస్ట్ సిప్పుకి ఇలా అనిపించింది, క్వార్టర్ దగ్గర ఇలాంటి మార్పులు వచ్చినాయి, ఆపు దగ్గర ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి, కొంచెం తాగుదాం అనుకున్నాను, నాకు తెలియకుండానే పడుకుని పోయిన ఇప్పుడే లెగిసి రాశానని రాసి ఉంటాడు. పాడైపోయాడు. తర్వాత అలా పాడైపోయాడు. మూడవ స్టెప్ ఏంటో తెలుసా, దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని లోక సంబంధమైన ఎలిమెంట్స్లో వాడకో. లోక సంబంధమైన వాటిలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడకో. ఒకసారి నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక పాట వినిపించాడు, క్రిస్టియన్ సాంగే. అంటే పాట చెప్తే డైరెక్టర్ తెలిసిపోతాడని చెప్పట్లేదు. మ్యూజిక్ కంపోజింగ్ చూసి స్టన్ అయిపోయాను. ఎంత అద్భుతంగా ఉందంటే ఇది పలానా ఆయన అండి, అసలు ఏమి ఇదండి అతను అన్నాడు. ఆయన రీసెంట్ పాటలు ఏమన్నా చేశాడంటే, రీసెంట్ ఎదుగో కొంతకాలం నుంచి చేయట్లేదండి అన్నాడు. సింగర్ వచ్చారు వైజాగ్ నుంచి మన పాట పాడడానికి. నేను పాట అయిపోయింది, పాట ఆయన బాగా నచ్చింది, పాడారు, కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం చాలాసేపు. ఆ సింగర్ ఆయన ఇప్పుడు పాస్ అయిపోయారు. నేను మాట్లాడుకుంటే, బ్రదర్ ఇందాక మీరు పాట విన్నారు కదా. అవునండి, నేను సినిమాల్లోకి ట్రై చేసేవాడినండి పాడడానికి, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ గొంతు నాది, ఇక దానికి వాడొద్దు అని. నేను మానేసిన తర్వాత అవకాశాలు వచ్చినాయి, నేను వెళ్ళలేదు. కానీ ఆ వ్యక్తి సినిమాలకి పాటలు ఇవ్వడం, ట్యూన్స్ ఇవ్వడం, ఇదంతా చేస్తున్నాడు కూడా. క్రిస్టియన్ సాంగ్ చేస్తే గట్టిగా 20,000 మిగులుతుంది. బాగా కాస్ట్లీ పాట చేస్తే వాళ్ళు అప్పుడులో 2012, 13 ఒక 20,000 మిగులుతుంది. కానీ ఒక్క పాట, ఒక సినిమా పాట ట్యూన్ ఇచ్చి దానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్ ఇస్తే 10 లక్షలు ఇస్తారట. మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్లకు అమ్ముతారట. అలా అమ్మడం మొదలుపెట్టాడు బ్రదర్. దేవుడు అతన్ని వాడుకోవడం మానేశాడు అన్నాడు. వాడుకోవడం మానేశాడు. అంతకుముందు నాతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట వినిపించినప్పుడు ఏమన్నాడంటే, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పి, అదే పదములు చాలని ప్రేమ, ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పేరు మర్చిపోయినట్టు, చిరకాల స్నేహితుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ జేకే క్రిస్టఫర్ చాలా మంచి కంపోజరు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడు తెలుసా, 100 మంది జేకే క్రిస్టఫర్లతో సమానం అండి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. కానీ జేకే క్రిస్టఫర్ గారు 100 పాటలు చేసినా ఇతను ఒక పాట కూడా చేయట్లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన తలాంతుని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎక్కడ వాడాడు, లోకానికి వాడాడు. ఒకప్పుడు మంచి ప్రసంగికులు, ఇప్పుడు ఒకడేమో ఈత కొడతా ఒక వీడియో పెట్టారు మనోళ్ళు, ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు పాస్టర్ గారు. నాకు అర్థం లేదు అసలు. ఇప్పుడు ఆయన ఏమైనా స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తున్నాడా, పోనీ ఎక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి టికెట్లు చింపుతున్నాడు, పక్కన నిలబడి ఈత కొట్టేటప్పుడు కాళ్ళు ఎలా కొట్టండి, చేతులు ఎలా కొట్టండి, కళ్ళు ఎలా పెట్టండి. ఒకప్పుడు గొప్ప తెలివైన వ్యక్తి, అతని ప్రసంగం ఫ్లో అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఎక్కడ పడ్డాడంటే కూరగాయలకి, కప్పలకి. మొన్నేమో నీటిలో ఇది ఇంకొక వీడియో ఎవరో పెట్టారు, కలవ పువ్వుల గురించో దేని గురించో చెప్పడానికి, కలవ పువ్వుల మధ్యన బోటు పెట్టారు, ఆ బోట్లో కూర్చొని చెప్తున్నాడు. అంటే నీ తెలివిని మళ్ళా చివరి ఒక వాక్యం పెట్టకపోతే అది మళ్ళీ దేవుడికి సంబంధించిన అవదు కదా. వీళ్ళకి తెలివితేటలు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు లోకంలో పెట్టి చివరి ఒక వచనం తగిలిస్తారు. ఏది తీసినా దానికి వచనం పెట్టగల జ్ఞానం ఉంది, కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వాడుతున్నారు, లోకంలో వాడతారు. క్రిస్టియన్ ఈ ఆర్కెస్ట్రాలు కదా వస్తారా క్రిస్టియన్స్, మనం పెడుతుంటాం పెళ్ళిళ్ళకి అనేది. అందులో కొంతమంది ఈ హిందువులు పండగలు చేసుకునేటప్పుడు దానికి కీబోర్డ్ వాయించడానికి వెళ్తారు. సినిమా పాటకి ఒక వ్యక్తి మ్యూజిక్ వాయించాలంటే ఒక రోజే కదంటే కాదు,
ఆళ్ళు ఎన్ని పాటలు పాడతారో, ఆ పాటలన్నిటికి కరెక్ట్‌గా సినిమాలో ఏముందో ఎగ్జాక్ట్‌గా ప్లే చేయాలంటే ఈడు ఎన్ని సినిమాలు చూడాలి, ఎన్ని పాటలు వినాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఎంతకాడొచ్చేది ఆదివారం ఒకటే దేవుడి పని మీద, మిగతా రోజులందరూ ఆ పని మీద ఉన్నాడు. ఆ పని మీద ఉంటేనే ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళగలడు. ఎందుకంటే మనం పెళ్ళికి పిలిచి 3000 ఇస్తాం. ఆడు ప్రోగ్రామ్‌కి పిలిచి 30,000 ఇస్తాడు. దేవుడేమో వాడుకుంటాడు వాళ్ళనింకా. మనుషులు ఎలా అయ్యారంటే, దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఒకడికి అద్భుతంగా పాడే జ్ఞానం ఇస్తాడు. ఆడేమో లోక సంబంధమైన పాటలు తెచ్చి వంకర పాటలు అర్థం అవ్వదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోకానికి వాడతారే, అది పతనానికి మూడో మెట్టు. మొదటి మెట్టు, నేను జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందేసుకున్నాను, నేను పొందుకున్నాను అనుకోవడం. రెండవది, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఇతరమైన వాటి మీద, వనరుల మీద ఆధారపడుట. మూడవది, ఆ జ్ఞానాన్ని దేవుడికి వినియోగించకుండా లోకంలో వినియోగించుట, లోక సంబంధమైన దాంట్లో వినియోగించుట. ఈ మూడు ఒక వ్యక్తి ఘోరమైన పతనానికి పోవడానికి జ్ఞానం కారణమయ్యే సందర్భాలు. నిజానికి జ్ఞానం ఏం చేస్తుంది? మనిషిని బాగు చేయాలి. కానీ ఈ జ్ఞానం మనిషిని ఎలా నాశనం చేస్తుందంటే, మనిషిలో ఈ ఆలోచనలు, ఈ యాటిట్యూడ్, ఈ స్వభావం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాడైపోతాడు. అందుకే సొలొమోన్ ఇలా అంటాడు, అధికంగా జ్ఞానిగా ఉండకము. ఎంత ఉండాలంటే జ్ఞానం ఎంత కావాలో అంత ఉండాలంటే. ఈ ప్రసంగంలోనే రాశాడు, అధికంగా జ్ఞానివై ఉండకము. 7వ అధ్యాయం 16వ వచనం, అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. సామెతలు ఉంటుంది మాట, ఉండదు. సామెతలు చదవండి, జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది అంటాడు. ప్రసంగి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? ఎక్కువ సంపాదించుకో, ఎక్కువ వద్దు, నీ జీవితానికి ఏది కావాలో అది సంపాదించు. ఎక్కువ ఊహించేసుకోవద్దు, ఎక్కువ ఆలోచించుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న బ్రహ్మాముకు సంబంధించిన ఒకడు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తా మార్కు సువార్తలో 7వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఈవిడ ఉంటుంది కదా, కనాను స్త్రీ వచ్చి నా కూతురికి దెయ్యం పట్టింది విడుదల చేయంటే బల్ల మీద ఉన్న రొట్టె ముక్కల గురించి అక్కడ చెప్తాడు. ఆ వచనం తీసి చదివి, ఈ వచనం ఏంటో తెలుసా? యేసు ప్రభు మనుషులకు రొట్టెలు ఇచ్చిన దినం అన్నాడు. పోన్లే అనుకోవచ్చు, రొట్టెలు కుక్కలకి వేశారు, కుక్క పిల్లలకి అన్నప్పుడు ఆవిడ అడిగినప్పుడు సరే అని స్వస్థపరిచాడంటే ఆమెకు ఆ రొట్టెలు ఇచ్చినట్టే కదా. కానీ ఇందులో ఒక మర్మం దాగి ఉంది. అది ఎన్నో వచనం అన్నాడు? 28వ వచనం. అంటే ఫిబ్రవరి 28న బ్రహ్నాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చి వాక్యం ఇచ్చారు అన్నాడు. కూర్చున్నవాడు కూర్చోవడం మానేసాడు, వెళ్ళిపోయాడు, స్టేజ్ అవతల పోయాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అని చెప్తున్నాడు. 28వ వచనానికి అంత ఉందా? నాకు తెలీదు అదే. ఇప్పుడు బైబిల్ వాళ్ళు రాసినప్పుడు అధ్యాయాలు ఉన్నాయా, వచనాలు ఉన్నాయా? రాసుకుని వెళ్ళిపోయారు. అధ్యాయాల కింద, వచనాల కింద మనం డివైడ్ చేసుకున్నాం. అనుకోకుండా ఆడు మన కర్మకాలం 28కి వచ్చింది. ఆడు 28ని ఫిబ్రవరి 28 1964 బ్రహ్నాముకి లింక్ ఏంటంటే అంత తెలియవద్దు మనకి. నేను అనేది ఏంటంటే అంత జ్ఞానం వద్దు. ఎంత జ్ఞానం కావాలంటే అన్ని జనులు కుక్క పిల్లలు అట్టేవాళ్ళు. ఇశ్రాయేల్ తర్వాత రక్షణ మన దగ్గరికి వస్తే అంత చాలు మనకి. ఆ 28 ఉంది, 28 ఎందుకు ఉందంటావు? 7వ అధ్యాయం ఉంది, 7/28 అంటే 7 నెల అవుతుంది కదా, ఫిబ్రవరి ఎందుకు అవుతుంది? 7 మాకొద్దు, మాకేం కావాలి? 28 ఎందుకు? 28 కనెక్ట్ అవుతుంది, ఇంకేం కనెక్ట్ అవ్వట్లా. నిన్న పరలోక తల్లితో డిబేట్ దగ్గర ఒక గమ్మత్తైన అంశం జరిగింది. మెల్కీసెదెకు గురించి తీశాడు. మెల్కీసెదెకు గురించి చేసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి అన్నాడు. చదివినప్పుడు నీతికి రాజు అని, షాలేం రాజు అని పేరు ఇచ్చే మెల్కీసెదెకు అతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, సో అండ్ సో చదివాను. ఈ మెల్కీసెదెకు ఎవరు అన్నాడు. మెల్కీసెదెకు ఎవరండి? యేసుక్రీస్తు అన్నాను. అంటే గట్టిగా నవ్వేసాళ్ళు, వాళ్ళందరూ నవ్వేసారు. ఎందుకంటే అప్పటికే తిక్కలు వేపేసాం, మనం తిక్కలు వేసిపోయి లేరు, వాళ్ళు తిక్కలు వేపాం. లేదా గట్టిగా నవ్వేసి, మెల్కీసెదెకు యేసు ప్రభువా? మరి యేసు ప్రభువు తల్లి లేదా? యేసు ప్రభువు తండ్రి లేదా? యేసు ప్రభువు వంశావళి లేదా అని అడిగాడు. నేను ఇప్పుడు అక్కడ రాయబడింది తల్లి లేదు తండ్రి లేదు అన్నది యేసుప్రభుకి కాదండి, మెల్కీసెదెక్కి. మెల్కీసెదెకు ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తుగా పుట్టినప్పుడు తల్లి తండ్రి వంశావళి ఉంది. మెల్కీసెదెకు తల్లి తండ్రి వంశావళి లేదు. పోనీ ఓ పని చేయండి, చాలా సంబరపడిపోతున్నారు కదా, ఆదికాండం 14వ అధ్యాయం నుంచి మెల్కీసెదెకు అమ్మ నాన్నల పేర్లు చెప్పండి అన్నాను. పేర్లు చెప్పండి అంటే ఊహించలేదు ఆ దెబ్బ పడద్దని.
అన్నాడు. లేదు మీరు పైపైన చదువుతున్నారంటే దీంట్లో లోతైన మర్మం ఉందన్నట్టు. పోన్లే మర్మం ఏంటో చెప్పండి, మేము కొంచెం రివర్స్ అవ్వబోయాం. పోన్లే ఆడి పాయింట్ ఏం చెప్తాడు ఏందని, పోన్లే మర్మం ఏంటో చెప్పండి అన్నాను. చెప్పండి అంటే ఏమన్నాడంటే, ఒక బిలీవరు, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడట. నమ్ముకున్న అతను తల్లి తండ్రి దేవుణ్ణి నమ్ముకోకపోతే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అతను తల్లిదండ్రులు లేనివాడట. ఏం లేనివాడట? ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే తల్లిదండ్రులు లేనివాడట. అన్షన్హాంగ్ యొక్క అమ్మనాలను యేసుప్రభుని నమ్ముకోలేదట. కాబట్టి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అతడు ఎవరట? తల్లి లేనోడు, తండ్రి లేనోడట. కాబట్టి మెల్కీసెదెకు ఎవరంటే అన్షన్హాంగ్ అన్నాడు. నేనేమన్నానంటే అంత తెలివి వద్దు మనకి, అంత జ్ఞానం వద్దు. నేను వెంటనే ఏమన్నానంటే, మా అమ్మ నాన్నలు కూడా యేసుప్రభుని నమ్ముకోలేదండి. నిజమే కదా, మా అమ్మ నాన్నలు కూడా యేసుప్రభుని నమ్ముకోలేదు, కాబట్టి నేను కూడా మెల్కీసెదెకునే అన్నాను. అంటే ఆహా మీరు మెల్కీసెదెక అంటే, ఒకవేళ ఈ వచనాన్ని బట్టి అన్షన్హాంగ్ దేవుడైతే అన్షన్హాంగ్ కంటే మంచి దేవుడు, ఎందుకంటే నాకు ఒకతే పిల్లం, అన్షన్హాంగ్కి ఇద్దరు పిల్లలు. నేను అనేది అంత జ్ఞానం ఎందుకురా మనకే, అంత జ్ఞానం ఎందుకు? ఒకదాని ఇక్కడ ఒక పదం ఉంది, శ్రమ ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో కలిపి, అక్కడి నుంచి ధూళి ఉందని ఇంకో దానికి కలిపి, దుమ్ము ఉందని ఇంకో దానికి కలిపి, అంత తెలివితేటలు వద్దు మనకు అంటున్నాను. అందుకే సొలొమోన్ ఏమన్నాడంటే, అంత జ్ఞానం వద్దమ్మా, అక్కడ దేవుడు ఏం చెప్పాడో దాన్ని తెలుసుకో. ఇంకా కావాలా, దాని మీద పొర పీకి అక్కడేముందో తెలుసుకో. ఇంకా కావాలంటే దాని మీద పొర పీకి అక్కడేముందో తెలుసుకో. అంతే తప్ప సంబంధం లేని ముక్క పెట్టి అది పెట్టి ఇది పెట్టి చూడండి. ఆధ్యాత్మికంగా అమ్మనల్ని లేనోడట అతను, తల్లి లేనోడు తండ్రి లేనోడు. కాబట్టి ఎవరట? అతను మెలికిసెదెకట. ఇక దానికి చూడండి అంత తెలివి, అధికమైన జ్ఞానం, దేవుని బార్డర్స్ దాటేసిన జ్ఞానం, దేవుడు కలపని వచనాల్ని కలిపే జ్ఞానం మనకొద్దు. ఈ బ్రహ్మడే మొన్న అన్నాడు, గాడిద మీద యేసుప్రభు తీసుకున్నాడండి. తీసుకుని ఆ గాడిదంట తూర్పు నుంచి పడమర వైపుకి వెళ్ళిందంట దేవాలయంలోకి వెళ్ళడానికి. తూర్పు నుంచి పడమర వైపుకి వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? పడమటలో పుట్టిన బ్రహ్మము, పడమట దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్లో పుట్టిన బ్రహ్మం అన్నాడు. ఆ గాడిద బ్రహ్మం అయితే యేసుప్రభు వచ్చి 1964 బ్రహ్మం మీద కూర్చుండిపోయాడట. బ్రహ్మం మోసుకుంటా ఆ గాడిద ముసలిది అయిపోయి దేవాలయంలో దింపేసిందంట యేసుప్రభుని. దింపేసి అది దేవాలయంలో ఉండిపోయిందంట. దేవాలయం అంటే పరలోకంలో దేవాలయం, వాటి పరలోకం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుని తిప్పడానికి ఈ కాలంలో ఇంకో గాడిద వచ్చిందంట. అది తిప్పుతుంది, ఆ గాడిద ఎవరో కాదు నేనే అన్నాడు ఈ ప్రసంగం చేసేవాడు. అంటే అది యేసుప్రభుని మోసిన గాడిద కాబట్టి, గాడిదనే మాట వాస్తవమే, వీళ్ళ గాడిదలన్న మాట వాస్తవమే, కానీ యేసుప్రభుని తిప్పిన గాడిదలు కాదు ఈ బ్రహ్మను తిప్పుతున్న గాడిదలు. చూడండి ఎక్కడికి అలా కలుపుతుంటే లెగిసిపోయి నవ్వేసుకుని చప్పట్లు కొడేసుకుని పక్కనోడితో చూడు బాబోరే అంత వద్దురా బాబు మనకు నాయన. అరే నాయన మీకు దన్నవరా, మీకు బైబిల్ చెప్పినంత జ్ఞానం దేవుడు అక్కడ ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే అడగండి. అందుకనే అంటున్నాను, దేవుణ్ణి అడగకపోయినప్పుడు ఏమవుద్ది? అధిక జ్ఞానం వెళ్ళిపోతాం. అధిక జ్ఞానం అసలు జ్ఞానాన్ని కప్పివేసి అసలు జ్ఞానం లేని గుడ్డోళ్ళ కింద మనల్ని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 జ్ఞానం యొక్క సైడ్ ఎఫెక్ట్లు. మరి ఇప్పుడు జ్ఞానం కలిగినోడు ఎలా ఉంటాడు? జ్ఞానం గొప్పదని తెలుసుకున్నాం, జ్ఞానానికి మూలం తెలుసుకున్నాం. ఆ జ్ఞానం మనకి ఉన్నప్పుడు ఆ జ్ఞానం వల్ల పడిపోవడానికి ఉన్న అవకాశాలు తెలుసుకున్నాం. అసలు జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడు? పాయింట్స్ మనం కొంచెం స్పీడ్గా వెళదామండి. తెలిసిన విషయాలే. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. మొత్తానికి పడిపోయాడట, అవన్నీ చూశాడు. నేను చెడిపోయాను, పడిపోయాను, నాశనం అయిపోయాను, కానీ తర్వాత తెలిసింది ఇవన్నీ లాభం కాదు నష్టం అని తెలుసుకున్నాను అని ఒక పాయింట్ చెప్తాడండి. 14వ వచనం. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. 14వ వచనం ఏమని చెప్తుందంటే 2:14, జ్ఞానికి కళ్ళు ఎక్కడ ఉంటాయంట? తల్ల ఉంటాయంట. ఒకవేళ తల్ల ఉంటే మందు పట్టుకోగానే ఏముందరు? కళ్ళతో దీన్ని చూడకుండా తలతో చూస్తే దీన్ని తాగితే నా బుర్ర పాడు చేస్తుందిరా అని ఆలోచించి ఉండేవాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకున్నాడంటే, జ్ఞాని యొక్క కన్నులు ఒక విషయాన్ని చూడడం మాత్రమే కాదు, అది ఎందుకు జరిగింది, దీని పరిణామాలు ఏంటి, దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో జరుగుతున్న సంఘటన యొక్క భావాన్ని తెలుసుకోగలడట. జ్ఞానికి యొక్క చూపులు ఎక్కడ ఉంటాయట? తలలో ఉంటాయి. సామెతల్లో మాట అంటాడు, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు తరవగలరు. వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. వీడికి ఎవడో కళ్ళు నెత్తికెక్కవు. జ్ఞానికి కళ్ళు తల లోపల ఉంటాయి, నెత్తి లోపల ఉంటాయి. 8వ అధ్యాయం తీయండి ఒకసారి. అందులోనే
అక్కడ దానికి ఒక మాట చెప్పాడు. మొదటి వచనం, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు. జరుగువాటి భావము చూడండి, జరిగే విషయాన్ని చూడట జ్ఞాని ఏం చేస్తాడట, జరుగువాటి భావాన్ని చూస్తాడు. భావాన్ని చూస్తాడు. ఇది వీళ్ళందరూ ఇది చేస్తున్నారు, వాళ్ళందరూ లేదండి బాగుంటుందండి పెట్టండి, 20,000 పెట్టండి, 50,000 పెట్టండి, 1,00,000 పెట్టండి అంటే జనాలు జరుగుతున్న దాన్ని చూస్తారు. కానీ జ్ఞానం ఏం చేస్తాడో తెలుసా, జరుగు వాటి భావమును చూస్తాడు. దీని తర్వాత ఇది జరగచ్చు మన కొద్దిది, దీని తర్వాత ఇలా జరగడానికి అవకాశం ఉంది మన కొద్దిది. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఒకటి కొనేటప్పుడు చూడగానే బాగుందండి అని కొనరు. దీన్ని కళ్ళతో ఏం కనపడుతుందో దాంతోపాటు బుర్రలో దానికి చిన్న స్కానింగ్ ఉంటుంది. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. నేను చర్చిలకు వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు పాస్టర్స్ షేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ అంటే ఈ లవ్ ఫెయిల్యూర్లు లవ్లు అనే సబ్జెక్టులు ఎత్తినప్పుడు 100 లవ్ స్టోరీలు వచ్చినాయి అనుకోండి, అందులో 90-95 అమ్మాయిలే ఉంటాయి, 5 అబ్బాయిలు ఉంటాయి. ఎందుకో నాకు తెలీదు. 90-95 అమ్మాయిలు 5 ఉంటాయి. ఆ స్టోరీలు తెలుసుకోవడానికి ఏమంటే అసలు ఎలాగ అమ్మాయి పోయి దారి తప్పిపోయిందంటే, రోజు సమోసా తినడానికి సమోసా కొనుక్కోవడానికి వెళ్ళిందండి అంటాడు. సమోసా కొనుక్కోవడానికి వెళ్ళి ఆ సమోసా కొట్టాడు జోకులు వేస్తే నవ్వేసి మురిసిపోయి వెళ్ళిపోయింది ఆడితో. ఒకరేమో తాపీ మేస్త్రితో, ఒకరేమో ఆటో డ్రైవర్తో, ఒకరేమో ట్యూషన్ టీచర్తో, ఒకరేమో క్లాస్మేట్తో, ఒకరేమో ఫేస్బుక్లో ఫ్రెండ్ అంట, ఇంకొకరేమో ఇన్స్టాగ్రామ్లో ఈవిడ ఏం చేసినా సరే దాన్ని షేర్ చేసేవాడంట. అంతే, అయ్యి బాబోయ్ షేర్ చేసి భర్త ఎక్కడ దొరుకుతాడని పోయిందా కూడా. వాళ్ళు అన్యుడా క్రైస్తవుడా కాదు. ఎందుకో చెప్పనా, దీనికి కారణం చెప్తాను. మేము తెల్లవారు లేస్తే ఊరి మీద ఉంటాం, జెంట్స్ ఊర్లో తిరుగుతాం, ఉద్యోగానికో వ్యాపారానికో బేవర్స్గా తిరగడానికో సామాన్లు తేడానికో ఏదో ఒకటి. ఇంట్లో అయితే ఉండం కదా, అది వాస్తవం. దానివల్ల లోకం ఏంటి, మనుషులు తెలివితేటలు ఏంటి, జోకులేంటి, ఎవరిని ఎలా ట్రాప్ చేస్తారు, ఇవన్నీ మాకు తెలుసు. దానివల్ల ఒక అమ్మాయి ఇలా చూసిందంటే అది ఎందుకు చూస్తుందో ఒక ఊహ ఉంటుంది వీడికి. ఈ అమ్మాయి సంసారా లేకపోతే చక్కగా కాపురం చేద్దా లేకపోతే ఉండదో, వీడికి ఒక ఐడియా వస్తుంది. ఎందుకు ఊరి మీద తిరిగి ఉన్నాడు వీడు. ఈ అమ్మాయికి ఏంటి, ఇంట్లో ఉండడం, గిన్నెలు తోమడం, తొట్టడం, శుభ్రంగా తెగ చదివేయడం. మొత్తం చదువుల తల్లి అందరూ ఇలా ఆడవాళ్ళనే ఉంటారు, చదివేసుకోవడం. ఇది తప్ప వాళ్ళకి లోకం పెద్ద తెలియదు. గట్టిగా తెలిస్తే సీరియల్ చూపెట్టుకుని ఏడిచేయడమే తెలుసు వాళ్ళకి. అంత మించి ఉండకపోవచ్చు ఎక్కువ మందికి. దానివల్ల ఏమవుద్దంటే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వీడు మొత్తం అంతా వీడు బేవర్స్గా లోకాన్ని వడపట్టి ఉన్నవాడు ఉన్నాడు కదా, వీడు ఏ పాట పెడితే ఆటోలో ఈ అమ్మాయి నవ్వుకుంటుంది, ఏ జోక్ ఎత్తే ఈ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఏ కథ చెప్తే ట్రాప్ అవుతుంది, ఏ అబద్ధం చెప్తే నమ్మేసి బాధపడిపోద్ది, ఇవన్నీ ఆడికి తెలుసు. కానీ ఆ అమ్మాయికి తెలియకపోవడం వల్ల చెప్పినప్పుడు నమ్మేయడం, వినేయడం. ఏదో ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకే హ్యాపీ బర్త్డే అని ఫోన్ చేస్తాడు. ఇంకంతే, నాకు ఇంతకంటే గొప్పవాడు ఎవడు దొరుకుతాడు అనుకుంటుంది. ఏంటి 12 గంటలకు అలారం పెట్టుకుని హ్యాపీ బర్త్డే చెప్తేనే భర్త అయిపోయాం అంతే. ఇంకా అక్కడతో మా అమ్మగారికి గుర్తులేదు, మా నాన్నగారికి గుర్తులేదు, నాకంటూ ఎవరు లేదు హ్యాపీ బర్త్డే చెప్పాడు. అయ్యో మరి పాపం ఇంకేంటి, హ్యాపీ బర్త్డే చెప్తే ఇంకా మనకు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇన్నోసెన్స్, అమాయకత్వం, అజ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానికి కళ్ళు తల్ల ఉంటాయో ఆడేసే జోకు, వాడు నవ్వే నవ్వు, వాడు మనకి ఎందుకు మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నాడో, ఎందుకు ఆ మూలన తిరుగుతున్నాడో ఈ మూలన తిరుగుతున్నాడో తల్లో కళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన పట్టించుకోరు, వీడు దృష్టి వేరుగా ఉంది. కానీ తల్లో లేవు, మొత్తానికి ముఖం మీద మాత్రమే కళ్ళు ఉన్నాయనుకోండి, వీళ్ళు మాత్రం అయిపోతారు. ఇదే జరుగుతుంది రెగ్యులర్గా. మనం ఎన్ని స్టోరీలు వింటలేదండి, మనం వింటున్నాగా స్టోరీలు. ఆ అమ్మాయి అండి వెళ్ళిపోయిన చాలా మంచి వ్యక్తి అండి, అతను సమాజంలో మంచి గౌరవం ఉన్న కుటుంబం అండి, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటితో పోవడం విన్నావా మనం ఎప్పుడైనా? విన్నావా? వినలేదు. ఎవరితో పోవడం విన్నాం? ఆడు పక్క రోడ్ బేవర్స్ అండి, ఆడికి ఎలా పడిందండి అంటే అదే మరి. కళ్ళు తల్లో లేకపోతే ఇలాగే జరుగుతుంది. గుడ్డిగా ఒక వ్యాపారదాన్ని నమ్మేయడమో, గుడ్డిగా ఒక అడ్వర్టైజ్మెంట్ నమ్మేయడమో, అంతా గుడ్డితనమే. ఇప్పుడు జెంట్స్కి ఫెయిర్నెస్ క్రీమ్లు వచ్చినాయి, లేడీస్కి ఫెయిర్నెస్ క్రీమ్లు వచ్చినాయి. జెంట్స్కి వచ్చిన ఫెయిర్నెస్ క్రీముల్లో ఏదైనా నిలబడ్డం మీరు చూసారా? ఏదన్నా కంపెనీ అభివృద్ధి చెందడం మీరు చూసారా? చూడలేదు. ఎందుకు చూడలేదు? గట్టిగా రాస్తాడు, ఒక 2 రోజులు చూస్తాడు, ఈడు సొత్తి అదేమి లేదని వదిలేస్తాడు.
కానీ ఆడోళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ నిలబడింది, పేరు ఎవరు నిలబడింది, పాండ్స్ ఫేర్ క్రీమ్ నిలబడింది. ఆడోళ్ళు ఏం చేసినా ఎందుకు నిలబడి చెప్పండి. కళ్ళు నెత్తిలో లేవు, కళ్ళు ముఖం మీద ఉన్నాయి. అంత సీన్ లేదు, అందులో ఏమీ లేదు అని తెలీదు, మనకి తెలీదు. కాబట్టి అది రాసి ఎన్ని సంవత్సరాలు రాసి 6 వారాలు అంటే అడ్వర్టైజ్మెంట్ మరి దారుణం. అందుకే మాన్పించేశారు అడ్వర్టైజ్మెంట్లు. కోర్టులో కేసు వేసింది ఒక ఆవిడ. వీడు 6 వారాలు అన్నాడంటే నేను చాలా కాలం నుంచి రాశాను పోలేదంటే నాకు ఆ రంగు అలాగ ఉందంటే కోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి. ఇలాంటి యాడ్లు చేయకూడదు అని ఆర్డర్లు ఇస్తే ఫెయిర్ అండ్ లవ్లీ అన్నాడు. ఆ యాడ్లు అయ్యి మార్చి మళ్ళీ రిలీజ్ చేసుకున్నాడు. ఆడు ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా పర్లేదు, ఆడవాళ్ళ మీద ఏ వ్యాపారం చేసినా వర్కౌట్ అయిపోద్ది. ఎందుకు? కళ్ళు తల్లో లేవు, కళ్ళు మొఖానికి ఉన్నాయి. నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మీ కళ్ళు కూడా తల్ల ఉండేలాగా దేవునికి స్తోత్రం. మనందరే కూడా అందరి కళ్ళు మన తలలో ఉండాలి. జ్ఞాని కన్నులు తలలో ఉంటాయి. ఈ కనబడే అంశం యొక్క భావం ఊహించగలుగుతాడు. దీని వెనకాల ఏం జరుగుతుందో దాన్ని ఊహించగలుగుతాడు. ఈ ఇన్సిడెంట్ అతను వచ్చి చాలా రిక్వెస్ట్ చేస్తుంటాడు, బతిమాలుతాడు. కారులో వెళ్తుంటామా, కారులో ఒకరు లేడీస్ ఉండి మనవాళ్ళు ఉన్నారనుకోండి. ఒక అమ్మాయి, ఒక ఆవిడ చిన్న బిడ్డను తీసుకుని బాబు ఏడుతున్నాడంటే మనకు తెలిసి మ్యాటర్ పక్కెళ్ళి. ఎందుకంటే బాబుని అద్దెకి తెచ్చారు, మనకు తెలుసు. వీళ్ళు పక్క నుంచి ఆగండి, 10 రూపాయలు ఇవ్వండి. ఎందుకు అంత ఫీల్ అయిపోయావు? నీకేం తెలుసు అంటే పాపం పిల్లాడు. ఆవిడ ఏదోటి ఇస్తుంది, ఏదోటి ఇవ్వదు. ఆడు 200కో 300కో పిల్లోడిని కొనుక్కుంటారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కొనుక్కుని అడుక్కుని ఆ డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బులు వీళ్ళు పనిచేసుకుంటారు. అలా పిల్లని ఎత్తుకుని వచ్చిన వాళ్ళకి అందరూ పిల్లని ఎత్తుకుని వస్తే ఎవరో అన్నారనుకోండి, ఆ చిన్నపిల్ల ఎండలో తిరగాల్సిన పని ఉండదు కదా. అంత బుర్రకాయలో కళ్ళు ఉన్నవాడు ఆలోచిస్తాడు, పాప ఈ 10 రూపాయలు ఇస్తే పిల్లోడికి ఏదన్నా కొంటుందని తల మీద కళ్ళు ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు. ఎంత తేడా ఉంది రెండింటికి. కొంచెం యవనకాల్లోకి వస్తున్న పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే. ప్రతి ఇన్సిడెంట్ని లోతుగా చూడడం నేర్చుకోండి, అర్థం చేసుకోవడం నేర్చుకోండి, దాని భావాన్ని గ్రహించడం నేర్చుకోండి. ఇది చేస్తే దీని వెనకాల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని దాని భావాన్ని గ్రహించడం నేర్చుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా నువ్వు జ్ఞానివే, దానికి తగిన ఫలం కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. జ్ఞాని కళ్ళు ఎక్కడ ఉంటాయండి? చెప్పండి గట్టిగా. రైట్. తర్వాత 8వ అధ్యాయం ఇందాక మొదటి వచనం చదివాం కదా, దాన్ని పూర్తిగా చదువుదాం. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడినట్టు. ఎంత బాగుందండి. జ్ఞానం మనిషి ముఖానికి ఏమొస్తట? తేజస్. దానికోసమే కదా ఈ బాధలన్నీ, టమాటాలు రాసి నిమ్మకాయలు రాసి ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి బాధలన్నీ తేజస్ కోసమే కదా. జ్ఞానం ఇస్తట, అది దేవునికి స్తోత్రం. జ్ఞానం మనుషుల ముఖమునకు తేజస్సునిచ్చి వాళ్ళలోంచి ఏం తీసేస్తట? మోటుతనాన్ని తీసేస్తాడు. మోటుతనం దగ్గర తర్వాత వెళ్దాం. అతను జ్ఞానవంతుడు అనడానికి ఇంకొక రుజువు ఏంటంటే, ముఖం ఎప్పుడు తేజస్సుగా, అంటే అర్థం ఏంటి? మన భాషలో కళ. ఆ ముఖంలో చాలా కళ ఉంటుందండి. ఎందుకుంది కళ ఎందుకు ఉందంటే, జ్ఞానం కలిగినోడు దేంట్లో పడితే దాంట్లో ఏలు పెట్టి సమస్య తెచ్చుకోడు, ఆ గొడవల్లో ఈ గొడవల్లో ఇరుక్కోడు, అనవసరంగా డబ్బులు పాడు చేసుకుని అప్పులు ఇబ్బందులు తెచ్చుకోడు. ఒకవేళ అనుకోకుండా అవి జరిగినా జ్ఞానం కలిగినోడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు, మనం ఏం చేయగలరా అని దేవుడి మీద పెట్టుకుంటాడు. కాబట్టి అతని మీద ఏ ప్రెజర్సు, ఏ బరువులు, ఏ భారాలు, దుఃఖాలు లేవు. కాబట్టి ఆ వ్యక్తి చక్కగా నవ్వుతూ ఉంటాడు. ఈ లోకంలో అందంగా లేని మనిషి ఉండడం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని తయారు చేసింది దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ అందంగా కనబడిన వాళ్ళు ఉంటారు చాలామంది. అందంగా కనబడిన వాళ్ళు అంటే తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, బొగ్గలు ఉన్నాయి, ఇవన్నీ పక్కనట్టు ఎప్పుడు సీరియస్ ముఖం వేసుకున్నట్టుంటే ఏమంటావు? ఈడేవాడు రావడం తగిన వాళ్ళగా ఉన్నాడు అనుకుంటావు నువ్వు. నేనేమంటుంది, ఏట్రా మీ అమ్మ ఎప్పుడు పచ్చిమిరకాయలు తినదానిలాగా ఉంటుంది అంట. నా భాష అది. నవ్వే ఉండదు వాళ్ళకి. మనం గవ్వుకొని మాట్లాడుకుని మాట్లాడదాం, సరేలే అంటాడు. అందగాడైతే ఏంటి కళ ఉందా ఆడి ముఖంలో? లేదు. కొంతమంది గురించి అంటాం, వాళ్ళ కలర్ లేకపోయినా మొహం చాలా కళగా ఉంది. ఎందుకు కళగా ఉంది? నో ప్రెజర్స్ లేవు. ప్రెజర్స్ లేని వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. నవ్వు కంటే అందమైంది ఈ లోకంలో ఏముందో చెప్పండి? నవ్వు కంటే అందమైంది ఏమన్నా అసలు ఈ సృష్టి అంతట్లో నవ్వు, స్మైల్ కంటే అందమైంది ఏది లేదో అది దేవుడు మనిషికి మాత్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
చూడండి, పిల్లలు నిద్దట్లో, చిన్నపిల్లలు నిద్దట్లో నవ్వుకున్నప్పుడు అసలు ఆ సీన్ ఎలా ఉంటుందండి. నువ్వు అటుపక్కోడు, నువ్వు చాలా పెద్ద సమస్య ఉంది, బయటికి వెళ్ళి ఫేస్ చేయాలా, నువ్వు ఎంతో టెన్షన్గా ఉన్నావు, ఆ పడుకున్న పిల్లడి దగ్గరికి వెళ్ళిసరికి నిద్దట్లో నవ్వుకోగానే ఒక్కసారి మన ముఖం మీద నవ్వు వచ్చేది. ఏ జోకు ఆ టైంలో మనకి స్మైల్ తేలేదు, కానీ ఆ పిల్లోడు నవ్వు, ఆ పిల్లల నవ్వు మన ముఖంలో నవ్వు తెచ్చేస్తుంది. అసలు ఒక్కసారి మొత్తం మనకున్న ప్రెజర్ అంతా బర్స్ట్ అయిపోద్ది. రీజన్ ఏంటంటే స్మైల్కి ఉన్న పవర్ అండ్ స్మైల్కి ఉన్న బ్యూటీ. అసలు నవ్వు కంటే అందమైంది ఏది లేదు. ఆ నవ్వు ఆనందం ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి జ్ఞాని అయినప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉన్నవాడి కంటే అందగాడు, అందగత్తి ఈ లోకంలో ఏ బ్యూటీ పార్లర్లో దొరకదు. దేవునికి స్తోత్రం. బ్యూటీ పార్లర్లో చెక్కితే వాళ్ళ ముఖం మార్చుకుని ఉంటే బ్యూటీ పార్లర్లో చెక్కితే అందం వచ్చేద్దా? ఆలోచించండి మీరు, ఎప్పుడన్నా ఆలోచించండి. కళ, జ్ఞానులకు ఆ జ్ఞానం ఏమిస్తుందంటే ముఖంలో తేజస్సునిస్తుందట. దేవునికి స్తోత్రం. ఇది గుర్తు. ఎప్పుడు ఏంటో అంటే జీవితం అంటే అర్థమేటాడు జ్ఞాని కాదు. జ్ఞాని అయితే ఏం చేస్తాడు, ఓహో ఇలా ఉంది, దీన్ని మనం దేవుడికి అప్పచెప్పేద్దాం. దేవుడికి అప్పచెప్పినప్పుడు జ్ఞాని అయితే ఏమనుకుంటాడు, దేవునికి అప్పచెప్పినప్పుడు కాబట్టి దేవుడు చూసుకుంటాడులే అని ఏం చేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అలాగని నవ్వుతే జ్ఞానం ఉన్నట్టు అనుకుని ఎప్పుడు పెడతాడు నవ్వేరు కనుక. నేను అనేది అది నీ మనసులో ఉండాలి. నీ మనసులో సంతోషం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగానే ఉంటాం. అంతేగాని నవ్వునట్టు నటించాం అనుకో, మనం అంటాం ఇంకెప్పుడు నవ్వొద్దురా దయచేసి, ఇప్పుడు నవ్వితే నవ్వేవు కానీ ఇంకెప్పుడు అవ్వకరా బాబు. జ్ఞాని ముఖములో తేజస్సు ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే అతనికి సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వడం వల్ల అతని ముఖం ఎప్పుడు కలగా హ్యాపీగా ఉంటుంది. అదొక గుర్తు. దేవునికి స్తోత్రం. మూడో గుర్తు ఏంటి, మనం చూసాం అదే వచనంలో, మోటుతనం తెస్తాట. జ్ఞానం ఏం చేస్తాట, మోటుతనం తెస్తుంది. మోటుతనం అంటే సపోజ్ ఇలాగ ఒక రోడ్డు ఉందండి, మన విలేజ్ పెద్ద వెహికల్స్ ఏమి రావు కదా అనుకుంటాం, మధ్యలో రోడ్డు. మన ఫ్రెండ్ ఎవడో కనపడ్డాడు సడన్గా. కనపడగానే మనం ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాం, మనం టక్కుమని ఆపేసాం, మాట్లాడుకుంటున్నాం. ఊహించం అప్పుడు పక్కన ఇంకా రోడ్డు ప్లేస్ ఎంత ఉంది, దీంట్లో కారు వస్తే వెళ్ళగలదా, వ్యాన్ వస్తే వెళ్ళగలదా, ఊహించం. మనం సడన్గా కనపడ్డాడు, మాట్లాడుకుంటున్నాం, ఏదో పెద్ద సబ్జెక్ట్ తెచ్చాడు, సీరియస్గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దూరం నుంచి ఈ జ్ఞాని అనేవాడు వస్తున్నాడు కారు వేసుకుని. వస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో పెట్టారు, వెళ్ళాం, రోడ్డు మధ్యలోకి వచ్చేసారు. ఆడు హార్న్ కొట్టాడు, లేదా మళ్ళీ రెండోసారి హార్న్ కొట్టాడు దూరం నుంచి. అప్పుడు అలా కొట్టగానే వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఒరే, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఎక్కడ ఉన్నారని, రోడ్డు మధ్యలో ఉన్నారా అని, రెగ్యులర్ టక్ టక్ అని పక్కన పెట్టుకుంటారు. జ్ఞాని అనుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా, సైలెంట్గా దగ్గర దాకా వచ్చి అని కొడతాడు. ఎందుకు, ఎరా రోడ్డు మీద అని. ఆడేం చేస్తాడు, అర్రే అని తప్పుకోడు, సీరియస్గా చూసి పక్కకు తెస్తాడు. తేడా ఏంటి, రెండు హార్నే కొట్టాం, రెండుసార్లు వాళ్ళు పక్క తప్పిపోయారు, మనం వెళ్ళిపోయాం. రెండింటికి తేడా ఏంటంటే జ్ఞానిలో మోటుతనం ఉండదు. అతడు ముందే సిగ్నల్ ఇస్తాడు, లేదా వాళ్ళకి వినబడలేదు, ఆగి కొంచెం తప్పుకోండి అన్నాం. రోడ్డు నిజానికి మన కోసం వేశాడు, వాళ్ళే తప్పుగా ఉన్నారు అక్కడ. కానీ జ్ఞాని మోటుగా మాట్లాడడం. దేవునికి స్తోత్రం. కొంతమంది తలుపుకు అడ్డంగా నిలబడి మాట్లాడతారు. ఒకడు అంటాడు కొంచెం తప్పుకోండి అంటాడు, ఒకడు తప్పుకో అంటాడు. ఇద్దరు తప్పుకోమంటమే, ఇద్దరిని తప్పుకోమంటమే. తేడా ఏంటి, జ్ఞానిలో మోటుతనం చచ్చిపోద్ది. జ్ఞానం ఏమనుకుంటాడంటే పొరపాట్లు సహజం, రకరకాల మనుషులు ఉంటారు, మనకు ఎందుకు అందరి నుంచి తలనొప్పులు అని. తప్పుకో అంటే ఎందుకు తప్పుకోవాలి అనొచ్చాడు, మనకి ఎందుకు వచ్చిందని. తప్పుకోండి అంటే సారీ అండి అంటాడు, పక్కకు పోతాడు. జ్ఞాని సమస్యలు తెచ్చుకోడు, మోటుగా ఉండడు, స్మూత్గా ఉంటాడు, సున్నితంగా ఉంటాడు. అతడు కాదని చెప్పేది కూడా సున్నితంగానే ఉంటుంది, వద్దని చెప్పేది సున్నితంగా ఉంటుంది, రానని చెప్పేది సున్నితంగా ఉంటుంది. మనది వస్తాను కావాలని నవ్వుతూ ఉంటాయి, వద్దన్నది అన్ని గుండ్ల బద్దలు కట్టినట్టు ఉంటాయి. ఎందుకు చెప్పండి, జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం ఉందనుకోండి, దాన్ని కూడా స్మూత్గా చెప్పగలగాలి. ఎక్కువ నేను ఏం చూస్తానంటే జనరల్గా అందరి లైఫ్లో అమ్మగారి ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుందండి, అత్తగారి ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. అమ్మ ఏదన్నా ఇది చేయంటే వద్దమ్మా, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఎందుకమ్మా. అత్తగారు ఇప్పుడు వద్దండి, ఎందుకు, ఇప్పుడు ఎందుకు వచ్చింది తేడా ఏంటి, తేడా చెప్పండి. జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే వారిలో
మోటుతనం ఉండదు. భార్య దగ్గర మోటుగా మూర్ఖంగా ప్రవర్తించడు, పిల్లల దగ్గర మూర్ఖంగా ప్రవర్తించడం, బయట సొసైటీలో మూర్ఖంగా ప్రవర్తించడం, స్మూత్గా. కొన్ని చోట్ల గద్దించాల్సినవి ఉంటాయి, ఖండించాల్సినవి ఉంటాయి కాదు. ప్రతిసారి ఓ ఆవేశపడి మొరటగా సమాధానం చెప్పి, కోపంగా సమాధానం చెప్పి అదో లాగా ఉంటారు బిహేవియర్. కానీ జ్ఞాని అంట మోటుదనం ఉండదట, మెత్తనిదనం ఉంటుందట. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చెక్ చేసుకుంటున్నారా? మోటోళ్ళు మొరటోళ్ళ కింద, మూర్ఖుల కింద, మూర్ఖురాళ్ళ కింద, మొరటరాళ్ళ కింద అలా చెప్తున్నారా సమాధానం? అలా ఉందా? కొంతమంది గురించి అంట, ఆవిడతో ఎందుకండి బాబు, ఆవిడతో చాలా కష్టం. ఎందుకు? అజ్ఞాని. నోరున్నది కాదు, అజ్ఞాని. అజ్ఞానుల దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటారు. కాబట్టి మన అందరము మోటుతనాన్ని, మొరటితనాన్ని, మూర్ఖతనాన్ని విడిచి మెత్తని స్వభావవంతులుగా మారిపోదుము గాక. ఇంకా గట్టి చెప్దాం ఆమేన్. హల్లెలూయా. సరే, తర్వాత విషయానికి వెళ్దామండి. మనం 8వ అధ్యాయమే, 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవించదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. మనస్సున అనుకుంటారు కాదు, మనసులో తెలుసుకుంటారంట. ఏంటి? ధర్మంగా ప్రవర్తించే వాళ్ళకి కీడు రాదు. ఈరోజు మనకు అనుకున్నది జరగకపోయినా మనకంటూ సమయం వస్తుందని జ్ఞాని మనసులో అనుకుని ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉంటాడటండి. ఆవేశపడిపోడట. వెంటనే అడిగేసి, వెంటనే కడిగేసి, వెంటనే కంగారు పడిపోకుండా ఆగుతారట. నేననే ఈ పదం మళ్ళీ మీ మనసులో గుర్తుపెట్టుకోండి. కంగారు లేకుండా ఉంటాడంట. ఏముండదంట? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళకే కంగారు ఉండదంట. జ్ఞానులకు కంగారు ఉండదంట. జ్ఞానం లేని వాళ్ళకి అంతా కంగారు పడిపోయి ప్రతిదానికి తొందరపాటే. జాగ్రత్త, ఆగండి. ఎందుకు అంత కంగారు? ఆగండి, నిదానించి చూడండి. నీకో సమయం వస్తుంది, లేదా చేయాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు కంగారు పడిపోతే ఏది ముందున వచ్చేది? ఏది నువ్వు కంగారు పడిపోయినంత మాత్రాన మంచి జరగదు, నష్టమే జరుగుతుంది. కొంతమందికి తొందర, ప్రతీది కంగారే. వాళ్ళకి చెప్తున్నా, ఆగు, ఎందుకు కంగారు? ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండు చూద్దాం దీని. అబ్బే, అస్సలు సమస్య. పడుకోడండి, 4 రోజుల తర్వాత పనటది, ఈరోజు పడుకోడు. అరే జ్ఞానికి అంత కంగారు ఉండదురా బాబు. జ్ఞాని ఏమనుకుంటాడంట? ధర్మముగా ప్రవర్తించు వాడికి కీడేమీ సంభవించదనియో. తన సమయమున ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో జరగాల్సిన న్యాయం జరుగుతుందని తెలుసుకుని కామ్గా ఉంటాడట. ఈ లోపేళ్ళలో ఈ కంగారు బ్యాచ్, జ్ఞానం లేని బ్యాచ్ కంగారు పడిపోయి పక్కన వాళ్ళు జుట్లు పీకేసి, పక్కన వాళ్ళు బొరలు తినేసి, కంగారు పడిపోయి ఉన్నదాన్ని పాడు చేసుకుని, సాక్ష్యాలు పాడు చేసుకుని, టైం పాడు చేసుకుని, పరిస్థితులు పాడు చేసుకుని, జరిగే మంచి కూడా జరగకుండా చేసేస్తారు. కంగారు పడొద్దండి. ఈ మాట మళ్ళా చెప్తున్నాను. జ్ఞాని కంగారు పడ్డం నిదానంగా ఆలోచిస్తాడు, నిదానంగా నిర్ణయాలు తీసుకుంటాడు, నిదానంగా మాట్లాడతాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చునుగాక. స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఆమేన్. హల్లెలూయా. రైట్, తర్వాత మాటలోకి వెళ్ళిపోదాం మనం. ఇంకో 2 ఉన్నాయి, షార్ట్గా చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించును. ఇదేంటిది? జ్ఞాని యొక్క హృదయం ఏం చేద్దంట? అతని కుడి చేతిని ఆడిస్తుంది, బుద్ధిహీనుడిది ఎడం చేయి. ఇదేంటి? అన్ని మతాల్లో కుడికాలు ఎడంకాలాగా మనకు కుడి చేయి ఎడం చేయి సెంటిమెంట్ ఉందేంటి? కుడి చెయ్యి ఎడం చెయ్యి అంటే అర్థం ఏంటంటే, కుడి చెయ్యి ఒక వ్యక్తి యొక్క బలము, ఒక వ్యక్తి యొక్క టాలెంట్. ఎందుకంటే జనరల్గా లోకంలో ఎక్కువ మంది ఉండేది ఎవరు? రైట్ హ్యాండర్స్. కుడి చేతితో రాస్తారు, కుడి చేతితో పని చేస్తారు, అంత. ఎక్కడో ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండర్ ఉంటాడు, మనోడు ఇక్కడ మొదలెట్టి ఆ మూలకి వెళ్ళిపోతుంటుంది రైటింగ్. తప్పేం కాదు, అది నేను తప్పంటలేదు. కానీ ఎక్కువ మంది ఉండేది ఏంటంటే రైట్ హ్యాండర్స్. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఏమనంటే, జ్ఞాని తనకు ఏది వచ్చో, తనకు ఏది సాధ్యమో దానిని మాత్రమే చేయడానికి ముందుకెళ్తాడు. కుడి చేయిని ఆడిస్తాడు.
బుద్ధిహీనుడు మాత్రం ఎడం చేతిని ఆడికి రాకపోయినా వెళ్ళిపోతాడట అందులోకి. రాదు పాడడం తీసుకుంటాడు మైకు, రాదు కాంగో తీసుకుంటాడు, ప్రసంగం రాదు నేను ప్రసంగం చేస్తానంటాడు, సేవ రాదు నేను వెళ్ళిపోతాను సేవకు అంటాడు. అది ఆ పని రాదు. రానప్పుడు నేర్చుకుంటాడు జ్ఞాని. రాకపోయినా వచ్చనుకుని ఎడం చేతిని ఆడించేస్తాడు బుద్ధి లేనాడు. నువ్వేం చేస్తావు? తగుదునమ్మా అని నీకు రాని దాంట్లో నీకొచ్చని దూరకు. నీవు అది క్యాపబుల్ కాదు, నువ్వు చేయలేవు కాబట్టి అది నువ్వు చేయకు. నేనున్నాను ఇప్పుడు, నేను నాతో ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నాను? ఇప్పుడు నాకు 41, 40 దాటి 41లోకి వచ్చినట్టున్నాను. సరేలే ఏదో ఒకటిలే 41 అనుకుందాం. నేను నాతో ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నానంటే తెలిసిన దగ్గర నుంచి అంటే 35 సంవత్సరాల నుంచి నేను నాతో బతుకుతున్నాను. నా మైనస్లు ఏంటో నా ప్లస్లు ఏంటో నాకు సాధ్యమేదో నాకు అసాధ్యమేదో నాకు తెలుస్తుంది కదా, నేను తెలుసుకోవాలి కదా. తెలుసుకుని నేనేం చేస్తానంటే ఎవరితోనైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు పాస్టర్స్తో కావచ్చు, బిలీవర్స్తో కావచ్చు, టీం వర్క్తో కావచ్చు, ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళని గమనించుకుంటాను. ఎందుకంటే నాకున్న బలహీనత నేను చేయలేనిది ఏంటి అంటే ఒక వ్యక్తిని మెయింటైన్ చేయలేను. అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎత్తడమో, లేదంటే 2 రోజులకు ఒకసారి మనం ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారని అడగడమో, లేదా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే అది గుర్తు చేసుకుని అవును మీరు మొన్న ప్రాబ్లం అన్నారు కదా బాగుందా అని అడగడమో, అది నా వల్ల కాదు. ఒకటి గుర్తుండదు, రెండోది నాకు ఆ మైండ్ ఉండదు. కాబట్టి నా బలహీనత అది కాబట్టి నా మైనస్ కాబట్టి అది నేను ఎవరితో ట్రావెల్ చేస్తానంటే నేను ఫోన్ ఎత్తకపోయినా నాతోనే ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, నేను ఫోన్ చేసి పట్టించుకోకపోయినా నాతోనే ఉండడానికి ఇష్టపడే వాళ్ళతోనే ట్రావెల్ చేయగలను. అదేంటండి ఫోన్ చేయట్లేదు, ఫోన్ తీయలేదు, చాలా ఫీల్ అయిన అన్నాడు అనుకో, వెంటనే వాళ్ళది 2-3 రోజులు వాళ్ళు ఫోన్ ఎత్తను. ఎందుకు ఎత్తనంటే చిరాకు వచ్చి వదిలేస్తారండి, సాల్రా బాబు పర్లేదు మనం వాళ్ళు కాదని. అలాగ నేను ప్లాన్ చేసుకుని దూరం చేసుకుంటాను. ఎందుకు? నేను నా ఎడమ చేతిని ఆడించను. నేను అందులో వీక్ పర్సన్ అయినా సరే మెయింటైన్ చేసేద్దాం, మేనేజ్ చేసేద్దాం, లేదంటే ఈసారి ఎత్తుతాను అన్నం. నేను అందులో బలహీనుణ్ణి, అది నా లెఫ్ట్ హ్యాండ్ లాంటిది, నేను దాన్ని ఆడించను. నీ బలహీనతలు ఏంటి? నీ బలహీనతలు ఏంటి? నువ్వు ఎడమ చేయి ఆడించే వ్యక్తివా, కుడి చేయి ఆడించే వ్యక్తివా? నీ బలహీనతలో నువ్వు చేయలేనిది, నువ్వు ఎందులో కరెక్ట్గా లేవో దాని విషయంలో నువ్వు ముందుకు వెళ్ళకో. కొంతమంది ఇంట్లో టీవీ ఉంటే చూడకుండా ఉండలేరు, పాప వాళ్ళ వీక్నెస్ అది. వాళ్ళు చూడకూడదు అనుకుంటున్నారు, టీవీ వద్దనుకున్నారు, కనెక్షన్ పీకించేశారు, అంతా బాగానే ఉంది జీవితం. భర్త లేకపోతే పిల్లలు, అమ్మాయో అబ్బాయో, అమ్మ టీవీ కనెక్షన్ వేయించు. ఆ మనసులో పిల్లలు చూస్తారు, నేనెందుకు చూస్తాను చూడను అని ఎడం చేయి ఆడించావు కనుక, ఎడం చేయి ఆడించావంటే ఏమవుతావు? ఓడిపోతావు. నేను ఇక్కడ వీక్ కదా, నేను ఎడం చేయి ఆడించను, కుడి చేయి ఆడిస్తాను. నేను నా భర్తను కంట్రోల్ చేయడంలో స్ట్రాంగ్ కాబట్టి వద్దు అని చెప్తాను, నా పిల్లల్ని వద్దు అని చెప్తాను. నువ్వు ఏం చేయగలవో అది చేయి, నువ్వు చేయలేని దాని విషయంలో రిస్క్ చేయకు. జ్ఞాని అలా ఉంటాడంట. జ్ఞాని ప్రతి చోట గెలవడానికి కారణం ఏంటంటే గెలవలేను అనుకునే దాంట్లో దూరడాడు. సింపుల్ థింగ్. చెయ్యలేను అనుకునే దాంట్లోకి దూరడు, నా వల్ల కాదు అనే దాంట్లో వేలు పెట్టడు. ఒకరంటారు ఏంటే కదండి నేను వేసేస్తాను పర్లేదు అంటాడు. ఆడికి అంత రాదు, వేసినప్పుడు ఆ చెక్కలకి గట్టంటిపోయి అదేంటంటే మరి అది నీకు ఎందుకురా, ఎడం చేయి ఎందుకురా ఊపుతావు, నువ్వు ఎడం చేయి ఎందుకు ఊపుతావు, నువ్వు కుడి చేయి ఊపు, నీకు ఏదొచ్చో అది చేయి, నీకు ఏది రాదో దాని జోలికి వెళ్ళకో. జ్ఞాని చేయాల్సిన పని అదే. నువ్వు నీకు రాని దాని జోలికి వెళ్ళకో, కానీ నీ రాంది కూడా చేయాల్సి వస్తే దాని గురించి చదువు, దాన్ని నేర్చుకో. అది నాకు వచ్చింది అన్నప్పుడే దాంట్లో నువ్వు అడుగుపెట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు అబాసు పాలవ్వవు, అవమానాల పాలవ్వవు, ముఖ్యంగా పని పాడు చెయ్యవు. రాని దానికి వెళ్ళడట. జ్ఞాని హృదయము తన కుడి చేతిని ఆడించును, కానీ బుద్ధిహీనుడి హృదయం తన ఎడమ చేతిని ఆడించును. బండి రాదు అంటాడు, నాకు బండి వాడు కొంచెం వెళ్ళి వచ్చేస్తాడు, బండి వచ్చి అంటాడు, వెళ్ళి దేనో దానికి పెడతాడు. ఎలా ఉంటుంది? అలా జరుగుతాయి కదా ఎన్నిసార్లు. ఈలోపు అక్కడ వచ్చి అంటాడు, ఆడికి ఎందుకు ఇచ్చారా బండి, ఆడికి రాదనగానే మన గుండె కడుపులోకి వెళ్ళిపోద్ది ఆల్రెడీ. ఆడికి ఇచ్చాను, అరే నువ్వన్నా చెప్పొద్దురా అంటే ఆడెందుకు చెప్తాడు, ఆడు బుద్ధి ఉండాడు, ఎడం చేయి ఆడిస్తాడు, ఆడికి రాంది చేయాలనుకుంటాడు. నీకు రాంది చేయకు. జ్ఞాని నీకేది బలమో, నువ్వు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నావో అది మాత్రమే చేయి. నువ్వు బలహీనమైంది చేయాల్సి వస్తే దాన్ని నేర్చుకుని దాంట్లో కూడా నువ్వు స్ట్రాంగ్ అయ్యి ముందుకెళ్ళు. అదే జ్ఞాని చేసే పని. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట,
జ్ఞానానికి టెస్ట్ అనమాట. జ్ఞానం కాదో తెలుసుకునే టెస్ట్ ఇది. 12వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కొచ్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి అన్నాడండి. జ్ఞాని మాటలు ములుకోళ్ళు అంటే దేనికన్నా వేసి లాగుతారు కదా, ముందుకు లాగుతారు. అది కానీ అలా ఉంటుందట. లేదంటే ఇంకోలా ఏముంటుందంటే 12వ అధ్యాయం 11వ వచనం. ఇంకోలా ఎలా ఉంటుందంటే బాగా బిగించి గోడ కొట్టిన మేకుల్లాగా ఉంటుందంట జ్ఞాని మాటలు. అంటే గుచ్చుకుంటాయినా కాదు కాదు. దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయంటే, మొదటిది, జ్ఞాని మాట్లాడితే ఎదుటివాడు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించబడతాడట. ములుకోలు లాగడానికి వేసి ఏదైతే పెట్టి లాగుతారో అలా ఉంటాయంట. జ్ఞాని మాటలు ఎదుటివాడిని మంచి చేయడానికి ప్రోత్సహిస్తాయంట. మంచి చేయడానికి ఏం చేస్తాయట? ప్రోత్సహిస్తాయట. ఎస్, మనం చేద్దాం. ఆడేదో నిరుత్సాహంలో ఉన్నాడు, జ్ఞాని వచ్చి మాట్లాడాడు. ఎక్కువ మాటలు మాట్లాడాడు, తక్కువ మాటలే మాట్లాడితే, ఎస్ అవునండి నేను చేస్తాను, సరే ఈసారి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానని ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించబడతారట విన్నవాళ్ళు. రెండోది ఏంటంట, గోడకి గట్టిగా బిగించి కొట్టిన మేకు ఎలా ఊడి రాదో, జ్ఞాని ఒక వ్యక్తితో ఏదైనా ఒక మాట చెప్తే అది ఆడి మెదడులో ఉండిపోద్దట, పోదట. జ్ఞాని మాట్లాడితే మంచి పనులు చేయడానికి ప్రోత్సహించబడతారట. జ్ఞాని చెప్తే అది గోడకి గట్టిగా కూర్చుకొట్టిన మేక ఎలా ఉండిపోద్దో వాళ్ళ బ్రెయిన్లో ఆ మాటలు అలా ఉండిపోతాయట. ఇది జ్ఞానానికి టెస్ట్ అన్నాను కదా. ఎందుకు టెస్టో తెలుసా? నాకు టెస్ట్ ఇది. నేను చెప్పినప్పుడు మీరు ప్రోత్సహించబడ్డారో లేదో బట్టి నేను జ్ఞానో కాదో తెలుస్తుంది. నేను చెప్పిన మాటలు మీ మెదడులో స్ట్రాంగ్గా ఉండి అవి లోపలే ఉన్నాయంటే నేను జ్ఞాని అని అర్థం. లేదు అంటే నేను ఎవరినంటే జ్ఞానం అవ్వడానికి ట్రై చేస్తా, పాటలు పడతా, 15 సంవత్సరాల నుంచి ఇంకా జ్ఞానం అవ్వలేని వ్యక్తిని అనమాట. అంతే. నేను మీకు గుర్తుందా, ఇందాక ప్రేమ కోసం మాట్లాడుతూ తొందరగా కోప్పడే వాళ్ళు ఎవరు ఇక్కడ అని అడిగాను. నేను అనుకోను ఒక 2-3 ఎత్తుతారులే అనుకున్నా. కాకపోతే సగం మంది ఎత్తిన వాళ్ళు, సగం మంది మిగతా వాళ్ళు ఎత్తరంగా ఇప్పుడు ఎందుకులే పాస్టర్ గారు బాధపడతారు, అందరూ చేతులు ఎత్తి ఏడుస్తాడు వీడని కొంతమంది మానేసి ఉండొచ్చు. నేను 10 సంవత్సరాల పైనుంచి చెప్తున్నా ఈ మేకులు మీ తలలో దిగలేదంటే నేను జ్ఞాని అజ్ఞాని, ఈసారి మీరే చెప్పండి. నేను జ్ఞాని అయితే ఆ మేకులు మీ తలకాయలో ఉండును కదా. కొంతమంది అన్న మీ ప్రసంగం 3 years బ్యాక్ విన్నాను, ఇప్పుడు కూడా గుర్తే అన్నప్పుడు వెంటనే అనిపిస్తుంది నేను జ్ఞానినేరా అనిపిస్తుంది. మరుసటి రోజు గాలి తీసేస్తారు మీరు చర్చిలో, వెంటనే గాలి తీసేస్తారు చర్చిలో. అబ్బే ఇన్ని సంవత్సరాలు పని చేస్తున్నా వీళ్ళు మారలేదంటే మనం జ్ఞానులు కాదు అనిపిస్తుంది. ఇంకో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇగో ఈయన గుర్తున్నారనా పీటర్ గారు అంటారు, 4 సంవత్సరాల క్రితం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు డేటు, 4 సంవత్సరాల క్రితం ఏ ప్రసంగం చేశారంటే చెప్పేస్తుంటారు వాళ్ళు. అప్పుడు అనిపిస్తుంది పర్లేదు మనం కొట్టిన మేకులు ఇంకా అక్కడ తలకాయలు దిగి ఉన్నాయి, మనం ఇంకా జ్ఞానులమే అనిపిస్తుంది. ఇక్కడ రాగానే తుస్సు బరస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఎంతమంది దేవుడి ప్రేమలో నిలబడ్డారంటే 2-3 అనగానే మనకి అక్కడక్కడ నువ్వు జ్ఞానివి 100 మాటలు ఉంటాయి కదా, 100 మాటలు ఒక దెబ్బగా తీసి పాడేస్తారండి మీరు. ఏదన్నా చర్చిలో దేవుని కోసం మనం చేయాలి, ఇదిగో దుర్బోధలు పెరిగిపోతున్నాయి చేయాలి, మన ఇమేజ్లు చేయాలి, లేదా దేవుని కోసం చేయాలి, ఈ ఊళ్ళో సువార్త చేయాలన్నప్పుడు మీ అందరి ముఖాల్లో ఎక్స్ప్రెషన్ ఉంటాయి. అయ్యో బాబోయ్ వీళ్ళు ఎలా కూడా మరుసటి రోజు పోస్ట్ రాదు, ఆ వారం అంతా ఏమి రాదు. నేను అనుకుంటాను మీ ప్రేరేపణలు చూసి మీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి నేను జ్ఞానినే ములుకోళ్ళు పెట్టి లాగేసాను అనుకుంటాను. వచ్చే వారానికి ఏం జరగదు, వెంటనే బరస్ట్. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు అక్కడ. మరి అది ఎవరి ఫాల్టో నాకు తెలియదు. మేకులు సరిగ్గా కొట్టలేకపోతున్నానో తెలీదు, మిమ్మల్ని సరిగ్గా ముందుకు లాగలేకపోతున్నారో తెలియదు. కొన్ని విషయాల్లో బాగానే ఉంటారు కానీ చాలా విషయాల్లో మనం ఇంకా స్టిక్ అయిపోయాం కొన్ని లోపాలకి, కొన్ని స్వభావాలకి, కొన్ని తప్పిదాలకి, కొన్ని బలహీనతలకి ఇంకా మనం అంటుకుపోయి ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవి మన మనసులో లోతుగా దిగాలట. ఇప్పుడు నేను ఇంకో మాట అడగనా మిమ్మల్ని, మీరు ఎవరినైనా ప్రోత్సహిస్తున్నప్పుడు అటుపక్క ఎంతమంది ప్రోత్సహించబడ్డారు? మీరు ఎవరికైనా సలహాలు ఇచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పినప్పుడు ఎంతమందిలో మేకులు లోతుగా దిగాయి? అంటే వాళ్ళు మనసులో కూడా మీరు చెప్పిన మాటలు లేవంటే మనం కూడా ఇంకా జ్ఞానంగా చెప్పలేకపోతున్నాం అనమాట. ఏదైనా లోక సంబంధమైన మాటలు అనవసరమైనవి చెప్తున్నప్పుడు జనాలకి గుర్తుండొచ్చు,
జ్ఞాన సంబంధమైన మాటలు ఉన్నాయే, జ్ఞాని చెప్పినప్పుడు లోపల తలలో ఉండిపోతాయట. అందుకే పత్రికల్లో ఏమున్నాయో వచనాలు పెద్ద సీరియస్గా మనం చెప్పలేకపోతుంటాం కొన్నిసార్లు. కానీ సువార్తల్లో చాలా బాగా చెప్తాం. ఎందుకంటే నీ మైండ్లో ఇది యేసుప్రభు మాట్లాడాడు అని ఒక మైండ్లో స్ట్రాంగ్ ఫిక్స్ అయి తీసుకున్నాం. మరి అపోస్తలులు చెప్పింది యేసుప్రభు చెప్పినాయి కదా, పాస్టర్ గారు చెప్పిన యేసుప్రభు చెప్పినాయి కదా. మనం చెప్పడంలోనూ తీసుకోవడంలోనూ ఎక్కడో తేడా ఉంది. నేను చెప్పడంలోనూ మీరు తీసుకోవడంలోనూ ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా వల్ల ఏమవుతుందంటే కొద్ది మంది మారుతున్నాం, ఎక్కువ మంది మారకుండా ఉండిపోయాం. కొద్ది మందిలో మార్పు వస్తుంది, ఎక్కువ మందిలో మార్పు లేకుండా ఉన్నాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు మేకులు లోతుగా గోడకు దిగినట్లుగా మన హృదయంలో ఉండిపోవాలి. హల్లెలూయా. అవి మన మీద పని చేయాలి. తాళ్ళు బట్టి లాగితే ముందుకు ఒక వ్యక్తి తోసుకుంటా ఎలా వచ్చేస్తాడో అలా దేవుడు మనకి ఏదైనా పని అప్పచెప్తే అంతటి ప్రోత్సాహంగా మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఎవరి లక్షణాలు? జ్ఞానుల లక్షణాలు. మనం ఈరోజు ఏం చెప్పుకున్నాం? జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. తర్వాత జ్ఞానానికి మూలం ఏంటో తెలుసుకున్నాం. ఏంటంటే జ్ఞానానికి మూలం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. జ్ఞానం వలన సైడ్ ఎఫెక్ట్లు తెలుసుకున్నాం. ఎన్ని తెలుసుకున్నాం? 4 తెలుసుకున్నాం. జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు తెలుసుకున్నాం. అవన్నీ తెలుసుకున్నాం. 7 పాయింట్లు చెప్తే ఏడుతారని నెంబర్లో చెప్పలేదు. 7 విషయాలు మనం తెలుసుకున్నాం.